హలో రవి గారు, హాయ్ ఎలా అండి. ఉన్నారు? శ్రవణి ఫైన్ అండి. సో ఆల్రౌండర్ రవి అనన్నా, ఓన్లీ రవి అనన్నా, లేకపోతే రవి కిషోర్ అనన్నా, ఏమన్నా? అందరు పిలిచేది అయితే కనుక ఆల్రౌండర్ రవి అని పిలుస్తారు మేడం. బయట వాళ్ళు రవి అనేది కొంచెం క్లోజ్గా ఫ్రెండ్స్ రిలేషన్స్ అందరు రవి అని పిలుస్తారు. సో ఈ ఆల్రౌండర్ రవి అన్న పేరు ఎక్కడొచ్చింది? ఆల్రౌండర్ రవి అనే పేరు అనేది ఏంటంటే మేడం, జనరల్లీ నేను ఫ్యాకల్టీగా వర్క్ చేస్తాను ఐటీడీజీ ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్స్లో హోటల్ మేనేజ్మెంట్ ఫ్యాకల్టీ అనమాట. సో ఈ డిఆర్డిఏ రాజీవ్ వికిరణలో ఉన్నది కదా మేడం, డిఆర్డిఏ డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీలో వాళ్ళకి క్లాసులు చెప్తూ ఉండేవాడిని. హోటల్ మేనేజ్మెంట్ ఫ్యాకల్టీగా క్లాసులు చెప్తుండే. ఈ ఖాళీ టైంలో వాళ్ళకి బోర్ కొట్టకుండా బాగా అల్లరి చేస్తారని చెప్పని మిమిక్రీ, చిన్నప్పటి నుంచే బాగా మిమిక్రీ అంటే బాగా పిచ్చి కోతి చేష్టలు ఎక్కువ చేసేవాడిని. ఈ ఖాళీ టైంలో వాళ్ళకి ఏం చేసేవారంటే బోర్ కొట్టకుండా మిమిక్రీలు చేస్తుండేవాడిని. అండ్ అలాగే ఇమిటేషన్ డాన్స్ చేస్తుండేవాడిని. ఎవరు వాయిస్ కంటే వాళ్ళకి వాయిస్ ప్రజెంటేషన్ ఇచ్చేవాడిని. అలాగే వాళ్ళకి మోటివేషన్ స్పీచెస్, థియాలజీ ఏవి పడితే అయ్యి, అలాగే కంప్యూటర్స్ ఫండమెంటల్స్ టీచ్ చేసేవాడిని. సార్ ఇన్ని ఎలా సార్ ఒక మనిషిలో నిజంగా మీరు ఆల్రౌండర్ అని రవికిషోర్ అనే పేరుని ఆల్రౌండర్ సార్, ఆల్రౌండర్ సార్, ఆల్రౌండర్ సార్ అలా అందరూ ఆల్రౌండర్ సార్ అని పిలవడం వల్ల ప్రతి బ్యాచ్ అందరూ అలాగే సార్ ఆల్రౌండర్. ఇంకా ఆ పేరు అలా కంటిన్యూ అయిపోయింది. వాళ్ళ మొబైల్లో అదే పేరు ఉంది. ఈ పేరేదో బాగుంది ఆల్రౌండర్ సార్ అని అందరూ ఇలా అంటున్నారు కాబట్టి నేను కూడా ఆ పేరు ఆల్రౌండర్ అనే పేరుని పెట్టుకొని ఆల్రౌండర్ రవిగా ప్రస్తుతానికి జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాను. ఓకే, సో అసలు మిమిక్రీ చేయాలి అని ఎప్పుడు అనిపించింది, ఎందుకు అనిపించింది? మిమిక్రీ అనేది మేడం చిన్నప్పటి నుంచి చెప్తాను కదా మేడం, చాలా అంటే చాలా కోతిని. నా 7వ తరగతిలో 6వ తరగతిలోనే బాగా స్కూల్లో టీచర్స్ లెసన్స్ చెప్తుంటే బ్యాక్ బెంచ్లో కూర్చొని, ఆ బెంచెస్ అప్పట్లో ఎలా ఉన్నాయంటే బెంచ్ కింద కొంత స్పేస్ ఉంది, దాంట్లో దూరిపోయి ఆ సార్ మాట్లాడుతుంటే ఆ సార్ వాయిస్ ఇమిటేట్ చేసేవాళ్ళం. నన్ను ఎత్తుక్కునే వాళ్ళు కనబడను కదన్నమాట, అంత కోరు. అలాగ బాగా కోతి చేష్టలు చేయడం, ఆ సార్ మాట్లాడుతున్నప్పుడు వెనకాల బెంచి ఉంటాయి కదా మేడం నట్లు, అవి మీదకి ఇసరడం, అంత కోతి చేష్టలు చేసేవాళ్ళు అనమాట. ఎగ్జాంపుల్ అప్పట్లో మాకు రంగారావు మాస్టర్ అని ఒక ఆయన ఉండేవారు. అప్పట్లో డాల్ఫిన్స్ గురించి చెప్పేవాడు. ఆయన మాట ఎలా ఉండేదంటే, డాల్ఫిన్స్ దేర్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ యానిమల్స్, దే ఆర్ వామ్ బ్లడ్ అనేవాడు అనమాట. అంటే ఆయన వాయిస్ని అలా అనుకరిస్తాను, అలా ఆయనలాగా ఇమిటేట్ చేయడం. తర్వాత ఇంకా నెక్స్ట్ వేరే సోషల్ సార్ ఉండేవాళ్ళు, ఆ సోషల్ సార్ ఎలా మాట్లాడతారు అంటే అవన్నీ చేస్తుండేవాడిని. ఇలా చేస్తున్నప్పుడు అరే వీళ్ళని ఇమిటేట్ చేస్తున్నాను. అప్పట్లో శివారెడ్డి అన్న వీడియోస్ బాగా చూసేవాడిని నా 7th. అప్పట్లో అంటే ఆయనే ఫేమస్ అప్పుడు మిమిక్రీలో బాగా. అప్పట్లో వజ్రోత్సవ వేడుకల్లో చిరంజీవి ఎన్టీఆర్ గారు మాట్లాడితే ఎలా ఉంటుంది, నాగేశ్వర గారు మాట్లాడితే ఎలా ఉంటుంది అని ఆయన్ని చూసి, ఆయన వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యాను మేడం. నిజంగా ఈయన భలే చేస్తున్నాడే, మనం ఎందుకు చేయకూడదని చెప్పని బాగా అప్పట్లో కృష్ణ గారు వాయిస్ ఇవన్నీ స్టార్టింగ్లో కృష్ణ గారు, మన నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు రియల్ వాయిస్లు తీసుకునేవాడిని. తీసుకొని అప్పట్లో ఇంకా స్కూల్లో జరిగే కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి కదా మేడం, మాకు స్కూల్ 6th 7thలో అప్పుడు కార్యక్రమంలో మెల్లిమెల్లిగా మిమిక్రీ చేయడం స్టార్ట్ చేశాను మేడం. స్టేట్ చేస్తే ఇంకా 7th క్లాస్లోనే మా జిల్లాలోనే, పశ్చిమ గోదావరి జిల్లాలోనే 2nd ప్లేస్ అనమాట మిమిక్రీలో. అలా నా మిమిక్రీ ప్రస్తుతం ఇంట్రెస్ట్ మీద శివారెడ్డి అన్న యొక్క ఇన్స్పిరేషన్ తోటి ఆయన వీడియోస్ చూసి పైకి వచ్చాను. ఈరోజు ఆ అన్నయ్య నన్ను పక్కన కూర్చోబెట్టుకొని సూపర్ వండర్ఫుల్ మిమిక్రీ ఆర్టిస్ట్ అని చెప్పని నా గురించి ఎవరికైనా జూలకటక షూటింగ్స్లో నా గురించి 10 మంది చెప్తుంటే నిజంగా ఎంత ప్రౌడ్గా ఫీల్ అయ్యానంటే, అంటే జీవితానికి నిజమైన వంటి ఒక గుర్తింపు వచ్చిందంత హ్యాపీ ఫీల్ అయ్యాను మేడం. ఈవెన్ తను కూడా చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. 2-3 టైమ్స్ చూసాను. అవునవును, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతారు. చాలా ఫ్రెండ్లీ పర్సన్, చాలా తగ్గింపు స్వభావం, చాలా పర్ఫెక్ట్ పర్సన్. సో ఫస్ట్ మిమిక్రీ నాకు మీకు ఇష్టమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో స్టార్ట్ చేద్దాం. ఓకే మేడం. అంటే పవన్ కళ్యాణ్ గారి వాయిస్ అంటే చాలామంది సినిమాలో వాయిస్ తీస్తారు, కానీ మిమిక్రీలో నేను ఏం చేస్తానంటే కొంచెం కొత్తగా ప్రయత్నం చేస్తుంటాను అనమాట. ఆయన జనరల్గా ఆ స్పీచెస్ అప్పుడు ఎలా మాట్లాడతారో, లేదంటే ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు, మీడియా సమావేశం జరుగుతున్నప్పుడు, ప్రెస్ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన ఎలా మాట్లాడతారు. ముందు ప్రెస్ మీట్, తర్వాత బహిరంగ సభలో. బహిరంగ సభలో అండ్ ప్రెస్ మీట్లు ఈ 2 వేరియేషన్ మీకు చూపిస్తాను ఎలా ఉంటాయి. బహిరంగ సభలో, ఈరోజు నా పరిస్థితి ఎలా ఉందంటే, ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢంధకారం, చేతిలో దీపం లేదు, రోడ్డంతా గతుకులు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది ఉంది. ఎందుకు ఈరోజు దేవుళ్ళు అంటే అన్నయ్యకి ఎందుకు ఎదురెళ్ళాను, ఎందుకు ఆయన్ని నేను ఎదిరించాను అంటే ప్రజల పట్ల నాకున్న ప్రీతి. ఒక సామాన్యుడు కుటుంబంలోంచి, ఒక మధ్యతరగతి కుటుంబంలోంచి, మా నాన్నగారు కానిస్టేబుల్, అలాంటి కుటుంబంలోంచి వచ్చాను, ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలోంచి వచ్చాను. కాబట్టి ప్రతి మనిషి కష్టం నాకు తెలుసు. అందుకే నన్ను ఎవరు విమర్శించినా సహిస్తాను, ప్రేమిస్తాను, ప్రేమిస్తూనే ఉంటాను, ప్రేమిస్తాను. అలా ఇది బహిరంగ సభల్లో
జనరల్గా మీటింగ్లో ఎవరైనా ప్రశ్న వేస్తున్నప్పుడు ప్రెస్ మీట్లో అయినా ఎలా మాట్లాడుతాను, నేను ఒకటే చెప్పదలుచుకున్నాను అంటే ఎందుకు నేను ఈరోజు ఇంత వ్యవధిని మనం ఖర్చు చేసి ఎందుకు ఇలాంటి పరిస్థితులు మనం ముందుకు వచ్చామంటే, అంటే నాకు వ్యక్తిగతంగా ఏదో రాజకీయాల్లో ఒక పేరు సంపాదించాలో ఏదో ఎమ్మెల్యే ఎంపీ సీటు కోసం నేను రాలేదు. ప్రజలకి ఏదైనా మంచి చేద్దారన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీమాంధ్రకి ఏదో ప్రాజెక్టులు తీసుకురాలి, కానీ పాచిపోయిన లడ్డు ఇచ్చారు. అందుకు నా మనోవేదన అనేది నేను చాలా బాధపడుతూ ఉంటాను. ప్రజలకు ఏదైనా చేస్తాను, నేను అధికారం కోసం రాలేదు, ముందుగా గుర్తుపెట్టుకోండి. నేను అధికారం కోసం రాలేదు, ప్రజల్ని ప్రశ్నించడానికి వచ్చాను. ఎవరైనా తప్పు చేస్తే ఎలాంటి వాని వ్యక్తినైనా నేను ప్రశ్నిస్తూనే ఉంటాను. అది నా వ్యక్తిగత క్యారెక్టర్. అరే పవన్ కళ్యాణ్కి 2-3 పెళ్ళైన ప్రతి ఒక్కరు విమర్శిస్తున్నారే, అరే వాళ్ళకంటూ ఒక జీవితం ఉంటుంది కదా, మనం ఎందుకు వాళ్ళని విమర్శించాలి అని ఆలోచన లేదు. ఎవరు ఎంత మాట అంటున్నా సరే ఈ ప్రజాస్వామ్యంలో నేను సహిస్తూనే ఉంటాను, కానీ ఒక సమయం వచ్చినప్పుడు ఎంతటి వారికైనా సమాధానం చెప్పి తీరుతాను. అది ఈ 2 వేరియేషన్స్ని మనం తీసుకొచ్చి వచ్చేస్తున్నాయి నాకు నిజంగా ఆయన వాయిస్ విన్నట్టే ఉంది. అవును మేడం, ఈ సెకండ్ వర్షన్ అయితే ఇంకా బాగుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. జనరల్గా ఆయన స్లో మోషన్లో మాట్లాడేటప్పుడు ఆయన కొంచెం ఆచితూచి ఈ విధంగా మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక విధంగా చెప్పాలి నాకు పిచ్చి. ఆయన అంటే చాలా ఇన్స్పిరేషన్. ఆయన మాట్లాడే మాటలు కానీ ఆయన్ని అంటే ఎలా అయిందంటే ఈ వాయిస్ నాకు ఎక్కడొచ్చిందంటే ఆయన విపరీతంగా ప్రేమిస్తాను. ఆయన్ని ప్రేమిస్తున్నప్పుడు ఆయన స్పీచ్ వింటున్నప్పుడు నేను బాగా అట్రాక్ట్ అయ్యాను జనసేన ఓపెనింగ్ టైంలో. అందుకే ఆ వాయిస్ని నాలో అలా జీర్ణించుకుపోయి ఆయన ఏదైనా ప్రతి స్పీచ్ జనరల్గా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న కూడా నాలో వింటూ ఉంటాను అన్నమాట. అందుకే దింపేశారు ఆయన ఏం మాట్లాడారో మీరు యాజ్ ఇట్ ఈస్ సేమ్ డైలాగ్. ఎస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడైనా కలిసారా? లేదు మేడం, కలవలేదు. కలవాలి అనే అంటే ఒక సందర్భం ఖచ్చితంగా వచ్చిందని వెయిట్ చేస్తున్నాను. ఆయన ముందు నేను కలిసానంటే మేడం, ఆయన వాయిస్ ప్రజెంటేషన్ చేయాలి. అలా ఏదైనా ఒక రోజు మంచి అవకాశం రాకపోతుందని ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ పొలిటికల్ విషయానికి వచ్చాం కాబట్టి ఇంకా పొలిటికల్ లీడర్స్లో ఎవరు ఇమిటేట్ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వాయిస్కి ఎంత పేరు వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారికి, గవర్నర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ కూడా నాకు అంతే పేరు వచ్చింది మేడం. ఆయన జనరల్గా ఆయనలో యాస్టీస్గా 3 వేరియేషన్స్ చూపిస్తాను. అసెంబ్లీలో ఎలా ఫైర్ అవుతారు, సో తర్వాత మనకి ప్రజావేద సభలో ఎలా మాట్లాడతారు, సో ఆయన వేరియేషన్స్ ఎలా ఉంటాయి అనేది 2-3 వేరియేషన్స్ మీకు చూపిస్తాను. ముందుగా అసెంబ్లీలో ఫైర్ అయ్యేటప్పుడు సో ఒక మేనిఫెస్టో గురించి అసెంబ్లీలో ఫైర్ అవుతున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద. అండ్ స్పీకర్తో మాట్లాడుతున్నారు, అధ్యక్ష ఇక్కడ పరిస్థితి చూస్తున్నాం, మేనిఫెస్టో గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ మేనిఫెస్టో గురించి మేము మాట్లాడుతున్నప్పుడు మీరు మా మైకులు కట్ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు మైకులు పెడుతున్నారు. ఇప్పుడు స్పీకర్ గారు ఎటువైపు ఉన్నారనేది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలే చంద్రబాబు నాయుడు గారు అండ్ అసెంబ్లీలో ఉన్నటువంటి స్పీకర్ గారు ఎటువైపు ఉన్నారనేది ఆలోచన చేస్తారు. ఇక చర్చాంశం ఏమిటి, మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నాం, దాని గురించి మీరు వదిలేశారు. అదే చంద్రబాబు నాయుడు గారు నోటు గురించి సంబంధించి మీరు మాట్లాడలేదు. అదే విజయవాడలో జరుగుతున్నటువంటి కాల్మనీ గురించి మీరు మాట్లాడలేదు. అదే విజయవాడలో జరుగుతున్నటువంటి సెక్స్ రాకెట్ గురించి మాట్లాడలేదు. అదే విజయవాడలో జరిగినటువంటి రితికేశ్వరి ఆత్మహత్య గురించి మీరు మాట్లాడలేదు అధ్యక్ష. అంతకంటే దూరమైన పరిస్థితి ఏంటంటే ఇదే చర్చలో ఇదే అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే మన మధ్యలో ఉన్నాడు. ఎంఆర్ఓ వనజాక్షి మీద చేసినటువంటి దాడి అంశం ఆ వ్యక్తి ఇక్కడే ఉన్నాడు. అతని గురించి కూడా మీరు మాట్లాడే పరిస్థితి. ఈరోజు ఇవన్నీ పక్కన పెట్టి అధ్యక్ష మీరు మా గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. మాకు మీరు సమయాన్ని ఇవ్వట్లేదు. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ కనుక చంద్రబాబు నాయుడు కనుక నిరూపించలేకపోతే నేను కనుక ఇవన్నీ చంద్రబాబు నాయుడు చెప్పి నేను అబద్ధాన్ని నిరూపిస్తాను. మీ నాయకుడు సిద్ధంగా ఉన్నాడు చెప్పండి, నేను రాజీనామా చేస్తాను. మీ నాయకుడు సిద్ధంగా ఉన్నాడు, ఛాలెంజ్. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్, ఆయనలో ఉన్నటువంటి ఫైర్ బయటకు వస్తే ఈ విధంగా మాట్లాడతారు. ఒక నిమిషం నాకే డౌట్ వచ్చింది, నేను మా స్టూడియోలోనే ఉన్నానా లేకపోతే నన్ను తీసుకుపోయి అసెంబ్లీలో కూర్చోబెట్టారా అని. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలా జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీలో ఒక భావోద్రేకానికి గురైపోయి చాలా ఫైర్గా మాట్లాడతారు. అదే మన ఏదైనా ప్రజావేదిక పైన ఆయన ఎలా మాట్లాడతారు, ఇంతటి ఆప్యాయతను ఇంతటి అనురాగాన్ని చూసినప్పుడు అన్నలు అక్కలు చెల్లెమలు ప్రతి ఒక్క గుండె లబ్డబ్ అని కొట్టుకోవట్లేదు, వైఎస్ఆర్ అని కొట్టుకుంటుందని తెలియజేస్తున్నా. ఇంతటి అభిమానాన్ని అక్కడ కూర్చున్నంటే అవ్వకి ఒక ముద్దులు తెలియజేస్తున్నాను, వెనకాల కూర్చున్నామంటే తాతకు ఒక ముద్దులు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ శిరస్సు వంచి శవినయంగా వందనాలు తెలియజేస్తున్నా. ఈ విధంగా ప్రజావేదికలో అండ్ ఆయన
కాదు మీరు 24 గంటలు ఈ వీడియోస్ అన్ని చూస్తూనే ఉంటారా ఏంటి? డైలాగ్స్ యాజ్ ఇట్ ఈస్ కాపీ అసలు. అంటే మేడం ఎంత వీడియోస్ చూసినా దానికి మస్ట్ అండ్ షుడ్ ప్రాక్టీస్ ఉండాలి మేడం. సో ప్రాక్టీస్ బాగా చేస్తుంటాను. సో ఎర్లీ మార్నింగ్ లెగంగానే ఏంటి ఏదైనా కొత్త వాయిస్ చేయాలన్నా ఎర్లీ మార్నింగ్ ఎవరైనా లెగంగానే ఈరోజు కాస్త బాగా తప్పిస్తాను అనమాట. అందుకే నాకు మిమిక్రీలో రేర్ వాయిసెస్కి మంచి నేమ్ ఉందన్నమాట. అలా ఈ జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ని చాలామంది ఆ పార్టీ కార్యకర్తలు చాలామంది ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసి పక్కన వాళ్ళకి వినిపిస్తూ ఉంటారనమాట. ఒకసారి జగన్ గారిలాగా మాట్లాడండి, జగన్ గారిలాగా మాట్లాడండి అని. ఇది అలాగే మన పవన్ కళ్యాణ్ గారి వాయిస్ కూడా యాస్టీస్గా ఆయన ఫ్యాన్స్ చాలామంది ఉంటారు. అంటే పెద్ద పెద్ద వాళ్ళు విన్నవాళ్ళు స్పీకర్ ఆన్ చేసి షాక్ ఇస్తారండి. నిజంగా పవన్ కళ్యాణ్ గారే మాట్లాడారు కదా, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడారు కదా అని షాక్ అవుతారు. అలా కొంతమందికి సర్ప్రైజ్ చేస్తుంటాను మేడం. ఓకే. అండ్ షర్మిల గారి వాయిస్ వాళ్ళ చెల్లిగా షర్మిల గారు. అంటే షర్మిల గారు ఎక్కడ జనరల్గా అసెంబ్లీలో వీటిల్లో మాట్లాడిన సందర్భంలో కానీ రోడ్ షోలో ఆవిడ మాట్లాడేది. ఆవిడ ఎలా మాట్లాడతారు, అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. జగనన్న విసిన బాణాన్ని నేను మీ రాజన్న కూతుర్ని విచ్చేసినవంటి అక్కమ్మలకు, చెల్లెమ్మలకు, ఆడపడుచులందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను సవినయంగా. ఇదే దారిలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పదయాత్ర చేశారు. ఈ దారిలో అయ్యా చంద్రబాబు పదయాత్ర చేసామని అడుగుతున్నాను, 108 పెట్టామని అడుగుతున్నాను, ఆరోగ్యశ్రీ పెట్టామని అడుగుతున్నాను. ఇవన్నీ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పెట్టారని తెలియజేస్తూ జై జగనన్న, జై వైఎస్ఆర్. ఆ విధంగా షర్మిల గారి వాయిస్ని అనుకరించవచ్చు. ఆవిడ సో మనకి ఇప్పుడైతే కనుక రోడ్ షోలో ఆవిడ మాట్లాడుతున్నటువంటి విధానాన్ని మనం ప్రజెంటేషన్ అనేది వచ్చింది. మీరు యాజ్ ఏ అబ్బాయిగా అబ్బాయిలందరూ వాయిస్ ఇమిటేట్ చేయడం ఓకే, మరి ఇంతగా అమ్మాయి వాయిస్ కూడా మీరు ఇమిటేట్ చేస్తున్నారంట, రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ మేడం. అంటే ఈ వాయిస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మేడం, జస్ట్ ఒక వాయిస్కి కంపేర్ చేసుకోవడం అనేది మిమిక్రీ ఆర్టిస్ట్కి. అంటే ఈ వాయిస్ని ఒకటి ఆటోమేటిక్గా వాయిస్ వచ్చింది అనుకోండి, ఆ వాయిస్ని మనం పర్ఫెక్ట్గా చేస్తున్నప్పుడు ఈ వాయిస్ ఎక్కడైనా షింక్ అయింది అనుకోండి, వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు తీసుకోవచ్చు. నేను షర్మిల గారి వాయిస్ ఎక్కడ పట్టుకున్నానంటే కోవే సరళ గారి వాయిస్లో పట్టుకున్నాను అనమాట. కోవే సరళ గారు దేశముద్రలో మాట్లాడతారు. ఆ వాయిస్లో ఈ వాయిస్ని హైప్ చేశాను, ఆటోమేటిక్గా రెండు సింక్ అయిపోయినాయి అనమాట. అంటే అది ఒక టెక్నికల్గా మనకు తెలిసి ఉండాలి, ఎలాగ కంపేర్ చేసుకోవాలి ఈ వాయిస్. ఎవరైనా వింటున్నప్పుడు, ఎవరైనా ప్రజానాయకులు కానివ్వండి, సినిమా హీరోలు కానివ్వండి, తర్వాత టీవీలో చెప్తున్నటువంటి ఎంతోమంది వ్యక్తులు కానివ్వండి, ఆ వాయిస్ని మనం మోడ్యులేషన్స్ ఎలా ఉన్నాయి అనేది క్యాచ్ చేయాలి. ఫస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్కి కావాల్సిన మెయిన్ క్యాచ్ చేయడం, తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయడం, కంపేర్ చేసుకోవడం, ఆ డిక్షన్ పట్టుకోవడం, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వారు మాట్లాడే పద్ధతి, ఇవన్నీ చాలా కేర్ఫుల్గా చూసుకొని ప్రాక్టీస్ చేయాలి మేడం. సో ఇంకా పొలిటికల్ లీడర్స్ ఎవరెవరిది ఇమిటేట్ చేస్తారు? పొలిటికల్ లీడర్స్ తోటి ఇంకా అందరిది మేడం. ఇప్పుడు పొలిటికల్గా అంటే ఇప్పుడు నాకు బాగా అత్యంతగా పేరు తీసుకొచ్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, షర్మిల గారితో పాటు పొలిటికల్ లీడర్గా చెప్పాలంటే పోసాని కృష్ణమురళి గారిది. అంటే ఆయన ఒక సినిమాలో కమెడియన్ అండ్ డైరెక్టర్, హీరో అయినప్పుడు కూడా ఆయన ఎక్కువగా ఈ మన టీవీ డిబేట్స్కి ఎక్కువ పిలుస్తుంటారు. ఆయన పొలిటికల్గా ఏదైనా అంశం వచ్చినప్పుడు, అది రాజధాని విషయంలో కానివ్వండి, తెలంగాణ ఎలక్షన్స్ విషయంలో, దేంట్లో అయినా సరే కనుక ఆయన పిలుస్తారు. ఎందుకంటే ఆయన భావోద్రేకంతో ఎమోషన్ అవుతూ మాట్లాడతారు. ఎక్కువగా ఆయన మాట్లాడితే చూస్తారు జనాలు, ఎందుకంటే అది ఫన్గా ఉంటుంది. సినిమాలో ఎలా ఉంటుంది, టీవీ డిబేట్లో ఎలా ఉంటుంది. సినిమాలో అయితే కనుక ఫస్ట్ బాగా ఒకప్పుడు రాజా బగరాజా ఐ లవ్ యూ రాజా అంటారు. అదే అత్తారింటికి దారేది వెళ్ళినప్పుడు ఆయన వాయిస్లో కొంచెం ఒక బేస్ వచ్చింది. అది ఎలా ఉంటుందంటే, అమ్మా ఇదిగో నీ హోటల్ డాక్యుమెంట్స్ తీసుకో, తల్లి చెల్లి నీకెప్పుడు ఏ అవసరం ఉన్నా సరే నాకు ఒక్క ఫోన్ కాల్ చేయమ్మా, అన్నేలా నీ వెనకాల ఉంటా, నీ వెనకాల ఏదో ఒక పవర్ ఉంది, ఆ పౌరుడత వరకు నీ ఎవరు ఏమీ చేయలేరమ్మా, జేసురాదా ఉంటారు, నేను మారిపోయినప్పుడు ఒక్కరు నా మాటనట్లా డాక్యుమెంట్స్ ఇచ్చేటప్పుడు ఎందుకంటే నీ ప్రశ్నలు వేస్తారు, నేను వెళ్ళిపోతారు, ఉంటారు జేసురాదా. ఆ వాయిస్లో ఆయన వేరియేషన్ అత్తారింటికి దారి చూడొచ్చు. అలాగే టీవీ డిబేట్స్లో ఒకసారి ఆయన ఫైర్ అయ్యారండి. అది చాలా హల్చల్ చేస్తుంది. ఒక ప్రముఖ టీవీ ఛానల్లో ఆయన, ఒక వి హనుమంతరావు గారు, ఇద్దరి మధ్య ఒక డిస్కషన్ జరిగింది. అది క్యాచ్ చేశాను. అది యాస్టీజ్గా చేస్తుంటాను అనమాట ఎక్కడికి వెళ్ళినా. అది ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూపిస్తాను. పోసాని గారు అండ్ వి హనుమంతరావు గారి మధ్య జరిగినంటే ఒక చర్చాంశం. గురుగారు నేను ముందే చెప్తున్నా, మనం ఇక్కడ పిచ్చి కుక్కలా కొట్టుకోవడానికి రాలా, మాట్లాడడానికి వచ్చావు మాట్లాడతా,
నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడకండి, మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడను. ఏమండి అలా మాట్లాడితేనే లోపలికి వస్తారన్న. మనం ఎందుకు, మన మనుషులు పిచ్చుకోగలవు కాదు. నరేంద్ర మోడీ ఇది ఆనెస్ట్ పర్సన్. నరేంద్ర మోడీ అంటే నాకు ఇష్టం. నరేంద్ర మోడీ గురించి నేను మాట్లాడతా. అరే బాబు నీకేదో ఇష్టం ఉంటే బయట చెప్పుకోరా బాయ్, నువ్వు ఇక్కడ మాట్లాడొద్దు. సార్ మూర్తి గారు ఒకటే చెప్తున్నా, ప్రజలు మారాలి. ప్రజలు మారాలంటే వ్యవస్థ మారాలి. ప్రజలు ఎందుకు మారాలండి? ఇప్పుడు ఓట్లు వేస్తున్నావు, ఓటు అక్కడ నీ దగ్గర ఉంది కదా, వాడి దగ్గర బద్దు తీసుకుంటావు, వాడి దగ్గర డబ్బు తీసుకుంటావు, వాడి దగ్గర బిర్యానీ తీసుకుంటావు. నీ ఇంట్లో వాటర్ రాపితే వాడి దగ్గరికి వెళ్తావా? వాడికి ఎందుకు వాటర్ ఇస్తాడు? నీకు పెట్టిన డబ్బు అంతా రావాలి వెనక్కి. అందుకేనండి డబ్బులు తీసుకోకుండా ప్రజలు ఓట్లు వేయాలి. ప్రజలకు బుద్ధి లేదు, ప్రజలకు సిగ్గు లేదు, అందుకే వాడి దగ్గరికి వెళ్తున్నారు. ఏమంటే ప్రజల నాయకుడు కావాలిగా. అందుకేనండి నేను ఏదన్నా ఇలాగే మాట్లాడతానండి. నా పాలసీ ఇంతే. మీరు నచ్చారా నచ్చపోయాడా నేను ఇంతే రాజా. ఐ లవ్ యూ. ఆ విధంగా టీవీ డిబేట్స్లో ఆయన భలే ఫైర్ అవుతారనమాట. ఆ వాయిస్ని క్యాచ్ చేశాను, ఎలా మాట్లాడతారు ఏంటి అనేది. అది బాగా మంచి పేరు తీసుకొచ్చింది. అవసరం అండి థ్యాంక్ యూ అసలు ఏంటి ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్కరు వస్తున్నట్టుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో పొలిటికల్ విషయానికి అయిపోతే హీరోస్ విషయానికి, సో హీరోస్లో ఎవరిని బాగా ఇమిటేట్ చేస్తూ ఉంటారు? హీరోస్లో అంటే కనుక మ్యాక్సిమం నాకు పవన్ కళ్యాణ్ గారి హీరోగా ఆయన వాయిసెస్ ఇమిటేట్ చేయడం తర్వాత, అండ్ ఇప్పుడు మన కమెడియన్ హీరో సప్తగిరి గారు, నన్ను అందరూ జూనియర్ సప్తగిరి అంటారు. సప్తగిరి వాయిస్ నేను విన్నాను, సప్తగిరి గారు మిమ్మల్ని ఇంటికి పిలిచారని, మీతో పాటు లంచ్ చేశారు. అవునవునండి, అది ప్రేమ కథ చిత్రంలో నుంచి ఆయన వాయిస్ని ఒకసారి ఇమిటేట్ చేశాను. ఆయన ఎట్ అ టైం ఒక ఈవెంట్కి వచ్చారు. ఒక ఈవెంట్కి వచ్చినప్పుడు అదే ఈవెంట్లో నేను యాంకరింగ్ చేస్తున్నాను. యాక్చువల్గా అది నాది అక్కడ యాంకరింగ్ రోలు. బట్ ఆయన వచ్చారు కదా, ఆయన వాయిస్ ప్రజెంటేషన్ చేశాను. అసలుకి చాలా ఫీల్ అయిపోయి అన్న నెంబర్ తీసుకొని ఇంటికి పిలిచి భోజనానికి అది మాట్లాడి మూవీలో కూడా నాకు అవకాశం ఇచ్చారు. బట్ నేను సో ఈవెంట్స్ డేట్స్ కొంచెం షెడ్యూల్స్ బిజీగా ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయాను అనమాట. అది సప్తగిరి గారి వాయిస్ నాకు మంచి పేరు తీసుకొచ్చింది. రెండు ఆయన ప్రేమ కథ చిత్రం, ఇంకా కొన్ని రీసెంట్ సినిమాలు అన్నీ యాడ్ చేస్తే అన్ని మిక్స్ డైలాగ్ చెప్తాను. ఫోన్లో ఎలా మాట్లాడతారు నాతో అనేది కూడా చెప్తాను. ముందుగా ప్రేమ కథ చిత్రం నుంచి స్టార్ట్ చేద్దాం. గోలీ మార్ 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 మార్. ఎవరెవరెవరెవరు ఇక్కడ ఎవరో వాయిస్ వినపడింది. బంగారం నువ్వు ఏడ్చావా? చిట్టి తల్లి నువ్వు ఏడ్చావా? అరే సుధీర్ నువ్వు ఏడ్చావా? ప్రవీణ నువ్వు అరిచావా? ఎవరో ఏడుపు వినపడింది. ఏమే సుధీర్ బాబు బుద్ధి పెట్టనంటే పెట్టనన్నాడంట. ఏరా బంగారం ఏమైందమ్మా? చుచ్చెచ్చుకొని లాళ్ళు ఎచ్చుకొని కొట్టావా? ఏరా మొత్తం నువ్వే కదా చేసేది. అబ్బా బాబా అక్క ఏంటక్క అలా కొట్టేస్తావు? ఇప్పుడే వస్తానక్క, చుచ్చుకుపోయేస్తానక్క. వరే ప్రవీణ ఇది చిన్న పిల్ల అన్నావు, ఈ ఆడంటే ఆడ కొట్టేస్తుందిరా. గులాబీ జామ గడగలాడిపోతున్నాయిరా ప్రవీణ. అరే ఇక మీద నుంచి మనం గుంపులు గుంపులుగా వెళ్ళాలా, గుంపులు గుంపులుగా రావాలా. పరలోక యాత్రకు బయలుదేరుతున్నటువంటి నా తండ్రి నా యాత్ర కుచుము చేయము చెంచు లక్ష్మి ఉంటానే. ఆ విధంగా వాయిస్ని తీసుకోవచ్చు. అండ్ మన రాజుగారి గదిలో ఇంకొంచెం వాయిస్లో వేరియేషన్ చూపిస్తాడనమాట. అబ్బాబాబా ఇలాంటి దయ్యాలు నేను చాలా చూశానులే, కానీ ఒరే నేను లోపలికి వెళ్తాను, ఒక్కడ కూడా తలుపు తీయకూడదురా, నేను వెళ్ళి మాట్లాడతాను. ఇలాంటి దయ్యాలు నేను చాలా చూశాను, కానీ బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా? అబ్బాబాబా దీని వేరియేషన్ మామూలుగా లేదుగా. మళ్ళీ అడుగుతున్నా, బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా? ఆహా ఆహా అబ్బాబాబా సినిమా గ్రాఫిక్స్. మూడోసారి అడుగుతున్నా, బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా? ఆ వయసులో 3 వేరియేషన్ మనం చూసుకోవచ్చు అనమాట. సో ఆయన ఫోన్లో మాట్లాడేటప్పుడు అలా మాట్లాడతా, ఎరా తమ్ముడు ఏడన్నారా, ఎరా సినిమాలో అవకాశం ఇస్తే చేయవేంటారా, ఇంటికి రారా, ఈ విషయంలో మాట్లాడుతుంటారు అనమాట. అంటే అన్న అంత బాగా, ఎందుకంటే ఆయనకి నేను ఎందుకు బాగా ఇష్టం అంటే సప్తగిరి అనే ఒక వ్యక్తి ఇంకా సినిమాలో హీరో అయినప్పుడు కూడా ఆయన కామెడీ రోల్స్లో ఎక్కడైనా సరే వెళ్ళి చేసేది ఆయన వాయిస్కి. నేను బాగా నా గురించి ఆయన చాలామంది చెప్పారనమాట, మీ వాయిస్ చాలా బాగా చేస్తారు అన్నప్పుడు. అందుకే ఆయన అంటే ఎవరికైనా ఉంటుంది కదా మేడం, ఆయన వాయిస్ని ఇలా 10 మందికి మనం ఆయన గుర్తు చేస్తూ అలా చేస్తున్నప్పుడు అన్నయ్యకి నేనంటే చాలా ఇది, ఇద్దరం ఒక అన్నదమ్ముల లెక్క బాగా కలివిడిగా ఉంటాం. ఆయన కలిసినప్పుడు మీకు ఫస్ట్ ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి మీ వీడియోస్ చూసిన తర్వాత? చాలా బాగున్నాయిరా, నువ్వు ఇలాగే ఇంకా ఉన్నతమైన స్థాయిలోకి మిమిక్రీలో మంచి ప్లేస్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సినిమాలో కూడా చేయాలరా, సినిమాలో కూడా చేస్తే మంచి గుర్తింపు వస్తుంది. ఇవన్నీ టీవీ షోస్ మిమిక్రీ ఓకే, బట్ సినిమాలో కూడా చెయ్యి అని చెప్పేసి అని నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. సో మనకేంటంటే నెక్స్ట్ మంత్లో ఉండే షెడ్యూల్స్ ఈవెంట్స్ ఈ మంత్లోనే బ్లాక్ అయిపోవడం, ఆ టైంకి మనం వెళ్ళకపోవడం, కొన్ని కారణాల వల్ల వెళ్ళకపోవడం జరుగుతుంది. సో హీరోలు అంటే గుర్తొచ్చింది మన టాలీవుడ్ సెన్సేషన్ రౌడీ విజయ్ దేవరకొండ గారిది. ఈ మధ్య బాగా ఫేమస్ అయింది. సో ఆయన వాయిస్ ఒకసారి. అవును మేడం, ఇప్పుడు నాకు అంటే ట్రెండ్ అనేది మిమిక్రీ ఆర్టిస్ట్ ఎప్పుడు ఏంటంటే చేసిన వాయిస్లే కాకుండా కొత్త వాయిస్లు చేస్తూ ఉండాలి. నేను ఎప్పుడైనా నన్ను కాలేజెస్ అండ్ స్కూల్ యానివర్సరీస్కి ఎక్కువ పిలుస్తూ ఉంటారు మిమిక్రీ చేయడానికి.
అక్కడ ఏముంటుంది ఎంత యూతే ఉంటారు. అప్పుడు మనం ఇప్పుడు ఇంకా పాత హీరోలు వాయిస్లు చేసాం అనుకోండి వాళ్ళకి అంత అనిపించదు. లైక్ ఇప్పుడు ఏంటంటే కనుక ఫ్యాన్స్ ఫాలోయింగ్ కొంచెం బాగా మన సైడ్లో విజయ్ దేవరకొండ గారికి ఎక్కువ ఉంది. సో విజయ్ దేవరకొండ గారు వాయిస్ ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు చాలా అంటే చాలా బాగా రెస్పాండ్ వచ్చింది. ఆ వాయిస్ మీ ప్రజెంటేషన్ చేస్తాను అర్జున్ రెడ్డిలోంచి. ఆయన 3 వేరియేషన్స్ మాట్లాడతారు మేడం. ఆ 3 వాయిస్ ప్రజెంటేషన్ చేస్తారు. అండ్ సినిమాలో ఎలా మాట్లాడతారు, తర్వాత స్లో వేరియేషన్లో ఎలా మాట్లాడతారు, ఆడియో ఫంక్షన్స్లో ఎలా మాట్లాడతారు, ఈ 3 ప్రజెంటేషన్ చేస్తాను. ముందుగా అర్జున్ రెడ్డిలో సో ఫైట్ సీన్, అమిత్తో ఫైట్ సీన్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి నేను చూపిస్తాను. అరే అమిత్ బయటికి రారా మాగా చోప్. అరే అమిత్ నాకు కొంచెం కూడా ఓపిక లేదురా. అరే కమల్ నీకు తెలియదురా, వీడు ప్రీతికి చేతులు పెట్టి ఎక్కడెక్కడ రంగులు పోసిండో. అరే శివ ఆఫ్టర్ 6 months ఈ కాలేజ్ వదిలేసి వెళ్తే ఎవడా రెస్పాన్సిబిలిటీ? అరే వీడే వారా రెస్పాన్సిబిలిటీ? అరే అమిత్ చెప్పరా, ఇది నెక్స్ట్ టైం రిపీట్ కాదని చెప్పరా అమిత్. ఫిజికల్లీ గ్రోత్ ఇన్వాల్వ్ పెరుగుతున్న కొద్దీ నాకు ఒక విషయం అర్థమైంది అమిత్. మనం పోతే మనకేమైనా ఎఫెక్ట్ అయితే మన లైఫ్లో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరు ఉంటారా, అది నా లైఫ్లో ఈ పిల్లకి ఏమైనా ఐ విల్ బి మోస్ట్ ఎఫెక్టెడ్, అండర్స్టాండ్? అలా ఆ వాయిస్ వేరియేషన్లో అది తీసుకోవచ్చు. తర్వాత స్లోగా జనరల్గా స్లోగా మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతారు, ఇలా చూడండి మీ అందరికీ ఒక విషయం చెప్పడానికి వచ్చినాను. అధ్యాపకురాలికి అర్థం కాకుండా ఒక్క పదం ఆంగ్లంలో ఉపయోగించకుండా చెప్తున్నాను. మొదటి తరగతిలో ఒక పిల్ల చేరింది. ఆ పిల్ల అంటే నాకు ఇష్టం. ఆ పిల్లని మినహాయించి మిగతా వాళ్ళంతా మీ ఇష్టం. కక్కుర్తి పడబాకండి. తరగతులు పెరిగే కొద్దీ మనకు కూడా మంచి మంచి అవకాశాలు బాగానే ఉంటాయి. వాళ్ళ మబ్బు మహాసలు వేసి చూడబాకండి, అధ్యాపకురాలకు అర్థం అవుతుంది. ప్రతి తరగతికి ఇదే తిరిగి చెప్పలేను. అలా నెత్తికి నూనె రాయడాలు, మొక్కానికి పౌడర్ రాయడాలు చేయబాకండి. అలా అలా ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆయన ఆడియో ఫంక్షన్స్ లో మాట్లాడేది ఒకలాగా ఉంటుంది. అది చాలా మంది వాట్సాప్ గాయ్స్, నిజంగా మీ అందరిని చూస్తుంటే నిజంగా ఈ రోజు సినిమా ఆడియో ఫంక్షన్లోనే నాకు ఏదో ఒక పెద్ద హిట్ అయిపోయినంత పేరు వచ్చింది. నిజంగా మీ అందరి అభిమానం ప్రోత్సాహం లేకపోతే అసలు నేను లేను. ఇది కూడా మన చాలా సినిమాలు ఉన్నాయి అబ్బా, ఇంజనీర్స్ మీద చాలా మీద, కానీ డాక్టర్స్ మీద ఒక సినిమాలో డాక్టర్స్ అందరు పండగ చేసుకోండి, చెప్పండి వాట్స్ దిస్ ఈజ్ మూవీ అర్జున్ రెడ్డి ఈజ్ అ డాక్టర్స్ బయోపిక్ అని చెప్పండి. ఇలా బ్లడ్ చేయి కోసుకొని బాడీకి బ్లడ్ పూసుకోండి, మస్తు మజా వస్తుంది. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేసినాడు. అండ్ నా ఫ్రెండ్స్ సో రామకృష్ణ అంటాను, సో వాళ్ళు చాలామంది సపోర్ట్ చేశారు. అండ్ మీ అభిమానం ఉన్నంత వరకు మనకు క్రేజీగానే ఉండాలి. నేను ఎవరిని ఎప్పుడు ఇట్లా పట్టించుకోను అబ్బా, నేను ఎట్లయినా ఉంటా, ఇదే నా స్టైల్. అలా అలా విజయ్ దేవరకొండ గారి వాయిస్ని ప్రజెంటేషన్ చేయొచ్చు అనమాట హీరోస్లో. అలా అంటే ట్రెండ్ ఎవరికి ఎక్కువగా ప్రజెంటేషన్ ఉంది అని వాళ్ళ వాయిస్ని బాగా క్యాచ్ చేస్తాను మేడం. అండ్ మన ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన బాలయ్య బాబు గారు అంటే ఇంకా చాలా అంటే ఆయన సినిమాలో అసలు చాలా అద్భుతమైన డైలాగ్స్ చెప్తారండి బాలయ్య బాబు గారు. ఇంకా సినిమాలో ఇప్పుడు వేరియేషన్ చూపిస్తాను. అండ్ బాలయ్య బాబు గారు జనరల్గా అప్పట్లో సినిమాలో ఎంత పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పేవాళ్ళు అంటే, రై ప్లేస్ నువ్వు చెప్పినా నన్ను చెప్పమన్నా, ఎప్పుడైనా ఎక్కడైనా కత్తులతో కాదురా కంటి చెబుతావు చంపేస్తా, నువ్వు భయపడితే భయపడడానికి ఓటర్ని అనుకుంటున్నావా బే, షూటర్ని కాల్చిపడేస్తా కొడుక. ఇంత పవర్ఫుల్గా మాట్లాడే బాలయ్యబాబు గారు ఈ సినిమాలో డైలాగుల కంటే నాకు రీసెంట్గా యూట్యూబ్లో ట్రెండింగ్ వీడియో చూశాను మేడం. హిందీ వర్షన్ మొత్తం అది కూడా చెప్తాను మేడం. అదొకటి. తర్వాత రీసెంట్గా ఆయన అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు అండ్ జనరల్గా ఒక మీడియాతో మాట్లాడేటప్పుడు అండ్ తర్వాత మొన్న ఒక ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక చెప్పారు. అవి 3 చూపిస్తాను, ఇదంతా జస్ట్ ఫర్ ఫన్. ఆయన ఎలా చెప్తారనేది ఆయన భావాలను చూపిస్తారు. ముందుగా ఆయన సరే జహాసచ్చా అది చెప్తారు. నిజంగా ఈరోజు ఇంతమందిని చూస్తున్నప్పుడు నేను ఒక పద్యం గుర్తుకొస్తుంది నాకు. అదేంటంటే సారే జహాసే అచ్చా మేరా బుల్బుల్, సారే జహాసే అచ్చా మేరా బుల్బుల్ సితారా హమారా, సారే జహాసే అచ్చా మేరా బుల్బుల్ సితారా హమారా సితారా. మరి ఈ విధంగా తీసుకుని పోతే మొన్న ఒకటి కార్యక్రమం జరిగింది, అది జనవరి 26, అదేది సర్వస్వతంత్ర గణతంత్ర దినోత్సవ సందర్భంగా మరి నా రోజు చంద్రబాబు గారు మరి సీమాంధ్ర మరి ప్రత్యేక హోదా సంఘటన
ఏదేమైనా మాట్లాడకండి, సౌండ్ పెంచు. ఎవడండి ఉండమంటారా ఇప్పమంటారా? మాట్లాడుతాను కదా. మరి ఈ ఆ తర్వాత ఏంటి ఆ డైలాగ్? జాందకు మాట్లాడకండి, మాట్లాడుతాను కదా ఇలా అని. అంటే ఒక సాంకేతిక నిపుణ సందర్భం అనేది నిజంగా ఏది విశ్వవిఖ్యాత అన్నట సర్వమ మరి నందమూరి తారక రామారావు గారి ఒక ఏది అదొక చరిత్ర. మరి అది ఇది చెప్పుకుంటే ఏది అప్పట్లో అది మాకు గొప్ప చరిత్రగా భావిస్తూ ఇలా బాలకృష్ణ గారు ఇలా ప్రతి వేరియేషన్ మనం ఇలా తీసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకా ఆయన అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతారు, జనరల్ ఇప్పుడు రోడ్ షోలో ఏ విధంగా మాట్లాడతారు, అవన్నీ మనం చూసాం. ఇప్పుడు అంతా చూసింది ఏంటంటే కనుక జనరల్గా మాట్లాడేది. ఇంకా అసెంబ్లీలో ఒకసారి ఆయన ఏదో మాట్లాడుతున్నప్పుడు దాని గురించి సంభాషిస్తుంది. అధ్యక్ష, మరి నేనేదో అక్కడ స్త్రీల మనోభావాల గురించి నేనేదో తప్పుగా మాట్లాడాను అని చెప్పని వీళ్ళు అది నా గురించి చాలా ఒక తప్పుడు ప్రచారం అంటే నాన్నగారు స్త్రీని ఏ విధంగా గౌరవించారు, నిజంగా అక్కడ జరిగినది ఏంటి నా అభిమానులకి, నేను దాన్ని ఒక అక్కడ ఉన్నవారు అందరూ దాన్ని ఒక హాస్యాస్పదంగానే తీసుకున్నారు. కానీ చాలామంది దాన్ని ఒక అంటే మనం ఏదైతే ఆగు కూర్చో ఇక్కడ మనం ఏ విధంగా తీసుకుంటున్నాం అనేది దాన్ని ఆగు కూర్చో ఏ విధంగా మనం తీసుకున్నాం అనేది మనం తీసుకున్న దాన్ని బట్టి మీకు అర్థమవుతూ ఉంటుంది అనేది నేను చట్ట సభారీత్యా ఆదేశపరంగా నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ విధంగా ఆయన మాట్లాడేది అలా మాట్లాడేది చాలా ఫన్గా ఉంటుంది. ఇంకా జనరల్గా ఎక్కడైనా సరే కనుక ఆయన ఈ మధ్య మన రీసెంట్ ఎలక్షన్స్ అప్పుడు ఆయనది హిందీ స్పీచ్ బాగా ఫేమస్ అయింది. అవునవును మేడం, నాకు యాక్చువల్లీ హిందీలో కానీ ఆయన హిందీలో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతుంది. ఈ మధ్య ఎవడో ఒక తలక మార్చిన వాడు అన్నాడు, నేను అసలు తెలుగుదేశం అనే పార్టీ అనేది ఒక గొప్ప చరిత్ర మేర తెలుగుదేశం పార్టీ మే దేశ చరిత్ర మే గాడి బనా మతావు మే ఒక సిగ్గులేని పార్టీలా मेरा संघ के मैं समस्या करो अभी हूँ आता हूँ मेरा पार्टी है मैं అది ఏది ఇది అది ఒక హిందీ భాష. అది మరి అది ఏ భాష అయినా దాన్ని అభి మేర భాష మరి జాతీయ భాష హిందీ అది ఒక చరిత్రగా మనం దాన్ని తీసుకొని ఒక సిగ్గులేని తరంగా ప్రచారం చేస్తున్నారు. దాన్ని నేను ఖండిస్తా, ఎలాగైనా దాన్ని ఖండిస్తానని ఆ విధంగా ఆయన మాట్లాడతారు మేడం. అండ్ అలాగే రీసెంట్ గా అరవింద సమేత ఆడియో ఫంక్షన్ లో మన పూజా హెగ్డే గురించి ఒక స్పీచ్ ఇచ్చారు. అదొకటి. తర్వాత ఆయన పాట పాడతారు. ఆ పాట పాడేటప్పుడు ఆడియో ఫంక్షన్స్ లో కొన్ని పాటలు పాడతారు. తర్వాత రీసెంట్ గా అండ్ లక్ష్మీస్ ఎన్టీఆర్ టీజర్ లో ఆయన మాట్లాడిన వాయిస్, తర్వాత లక్ష్మీ బయోపిక్ గురించి ఆర్జీవి గారికి ఆయనకి మధ్య ఉండే సిచ్యువేషన్స్ ఇవన్నీ తీసుకోవచ్చు. ముందుగా ఇంకా ఆయన మీరు అన్నట్టుగానే ఆ ప్రజావేదిక మీద మాట్లాడినప్పుడు ఏది మన అరవింద సమేత ఆడియో ఫంక్షన్ లో హీరోయిన్ గురించి ఒక లైన్ చెప్పారు ఆయన హిందీలో. అవునా, అది నేను జనరల్లీ ఒక్కసారి చూడలేదు, చూస్తే ఒకసారి ఐడియా వస్తుంది. అది చూస్తే నాకు వెంటనే దాన్ని క్యాచ్ చేసి చెప్పేయచ్చు. అండ్ తర్వాత ఈ లక్ష్మీస్ ఎన్ఇయర్స్లో ఆయన మాట్లాడినటువంటి మాట, తర్వాత ఆయన పాట పాడే విధానం ఎలా ఉంటుంది. ముందుగా బాలకృష్ణ గారు ఆర్జీవి అంటూ ఉంటారు, అండ్ ఆర్జీవి గారు మళ్ళీ బాలకృష్ణ గారు అంటారు. వీళ్ళిద్దరి మధ్యలోకి చాగంటి గారు వస్తే ఎలా ఉంటుంది అంటే వీళ్ళిద్దరికి మధ్యలో ఒక అద్భుతంగా అంటే అది సంభాషణ ఆల్రెడీ జరిగింది. సో చాగంటి గారు పుట్టినరోజు గురించి ఒక విషయం చెప్తారు, ఆర్జీవికి అది వినిపిస్తారు ఒక ఛానల్లో. అండ్ ఆర్జీవి గారికి అండ్ ఇప్పుడు బాలకృష్ణ గారికి ఇప్పుడు ఏంటంటే కనుక బయోపిక్ గురించి, ఎన్టీఆర్ బయోపిక్ గురించి చిన్న డిస్కషన్ జరుగుతుంది. ఈ మూడిట్లను మిక్స్ చేసి నేను ఒక కొత్త క్రియేటివిటీ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. ముందుగా బాలకృష్ణ గారు ఆర్జీవిని ఛాలెంజ్ చేస్తారు. ఆర్జీవి గారు వెంటనే ఆయన కౌంటర్లో ఎలా మాట్లాడతారు, ఇద్దరి మధ్య చాగంటి గారు వస్తే ఎలా ఉంటుంది. ముందుగా బాలయ్య గారు, అరే ఆర్జీవి, నా చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ ఉంది, నా చిత్రంలో
రానా దగ్గుబట్టి ఉన్నాడు, నా చిత్రంలో ప్రకాష్ రాజు ఉన్నాడు, నా చిత్రంలో అక్కినేని సమంత ఉన్నారు, నా చిత్రంలో చాలా మంది గొప్ప గొప్ప నటులు ఉన్నారు, నీ చిత్రంలో ఎవరున్నారా అనగానే వెంటనే ఆర్జీవి మన రక్త చరిత్ర వాయిస్ ఓవర్లోనే ఆయన వాయిస్ తీసుకుని ఇది చెప్పాడనమాట. ఎలా ఉంటుంది సార్, మీ చిత్రంలో ఎంతోమంది గొప్ప గొప్ప నటులు ఉండొచ్చు, మీ చిత్రంలో చాలామంది గొప్ప కళాకారులు ఉండొచ్చు, కానీ నా చిత్రంలో నిజం ఉంది, నిజాన్ని నిబ్బరంగా చెప్పే ఒక సత్యం ఉంది, సత్యాన్ని తలదన్నే ఒక యథార్థ సంఘటన మా చిత్రంలో ఉంది. అది ఇంట్లోనూ వంటింట్లో జరిగినటువంటి సందర్భం కావచ్చు, అది హోటల్లో జరిగినటువంటి సిచ్యువేషన్ కావచ్చు. సార్, నిజాలు ఏంటో అది మీకు తెలుసు, మీ ఇంటి అల్లుడికి తెలుసు. ఏదేమైనప్పుడు కూడా మీరు నిజాలు చూపించలేకపోవచ్చు, కానీ నా చిత్రంలో ఉన్నవారు నిజంలో ఉన్నవంటి యథార్థ సంఘటనలోని విషయాలని బేస్ చేసుకొని యాక్టింగ్ చేస్తున్నారు. ఏదైనప్పుడు కూడా నా చిత్రం రిలీజ్ అవుతున్నప్పటికీ లక్ష్మీస్ ఎన్టీఆర్లో ఉన్నవంటి యథార్థ సంఘటన ఎవరు ఏమనుకున్నా ఉన్నది ఉన్నట్టుగా వాస్తవంగా నిర్భయాన్ని బయట పెట్టడానికి ఆర్జీవి ఎప్పటికీ వెనకడుగు వెయ్యడు. ఆ విధంగా వీళ్ళిద్దరూ చేస్తున్నప్పుడు ఆర్జీవి గారికి అండ్ చాగంటి గారికి ఎప్పుడు పడిందంటే, జనరల్గా చాగంటి గారు ఒక రోజున పుట్టినరోజు గురించి ఒక విషయం మాట్లాడారు అన్నమాట, పుట్టినరోజు సందర్భం గురించి. ఆ వాయిస్ వేరియేషన్ తీసుకొని ఈయన వీరిద్దరి మధ్య ఎలా సర్దుబాటు చేస్తూ ఉంటుందని చూపిస్తాను. ముందుగా ఆర్జీవి గారు ఇంటర్వ్యూ దగ్గర కూర్చున్నారు, ఒక యాంకర్ గారు ప్లే చేశారు చాగంటి గారిది. అందులో ఆయన మాట్లాడిన వాయిస్, జీవితంలో జరుపుకుంటున్నటువంటి ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి అంశంలో ఏమండి ఈ యొక్క పుట్టినరోజు దినం అనేది కూడా చాలా ప్రాముఖ్యం అంటాను. ఎందుకంటే చాలామంది పుట్టినరోజులు జరుపుకోకూడదు అంటారు, కానీ ఏమండి భారతదేశ సాంప్రదాయ ప్రకంగా పుట్టినరోజు ఎందుకు జరుపుకోవాలి? అందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన సంగతి ఏమిటయ్యానంటే, ఉదయాన్నే లెగంగానే మన ఒంటికి కొబ్బరి నూనె పూసుకొని గోరువెచ్చని నీళ్ళతో తలస్నానం చేసుకొని మన ఇంటి దేవత లేదంటే మన ఇష్టమైనటువంటి దేవతకి నమస్కారం చేసుకొని మన తల్లిదండ్రులు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి కాళ్ళకి నమస్కారం చేసుకొని వెంటనే ఏమండి మనం ఆ రోజు ఏమాత్రము ఎటువంటి తప్పు చేయకుండా అందరికీ ఏదైనా మంచి కార్యక్రమం చేస్తే నిజమైన పుట్టినరోజుకి సరైన అర్థం ఉంటుందని చాగంటి కోటేశ్వరని నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సత్యాన్ని చెప్పడంలో ఎప్పుడు వెనకడుగు వేయకుండా నిజాన్ని నిర్భయంగా చెప్తాను. అందుకే సత్యమేవ జయతే అన్నారు. అసతోమ సద్గమయ తమసోమ చోదీర్ఘమయ మృత్యోమో అమృతమయ. నేనేమంటానంటే ఎంతకంటే ఎక్కువ చెప్పలేను. ప్రతి ఒక్క భారతదేశంలో ఈ యొక్క విధానాన్ని పాటించాలనేది నా ముఖ్య ఉద్దేశం. ఆ విధంగా అండ్ చాగంటి గారి ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలోకి వచ్చేసి వెంటనే ఏమంటారంటే కనుక వీళ్ళిద్దరి మధ్య నేనేమంటానంటే, ఏమండి ధర్మో రక్షతి రక్షత అంటే ధర్మాన్ని నువ్వు రక్షిస్తున్నప్పుడు ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది. ఆర్జీవి తీసే సినిమా కానివ్వండి, అలాగే ఏమండి మన ఎన్టీఆర్ గారు మీద తీస్తున్నటువంటి బాలకృష్ణ గారు బయోపిక్ ఏమండి ఆయన తీస్తున్నటువంటి బయోపిక్ కానివ్వండి, ఏది అనేది ప్రజలు నిర్ణయించాలి. ఎందుకనంటే ఆ రోజుల్లో సీతారాముల కళ్యాణం జరుగుతున్నప్పుడు ఇలాంటి వైభరాలు ఏమీ లేవు, కానీ ఆ ముక్కోటి దేవతలు పంచభూతాల సాక్షిగా ఏమండి అంత అంగరంగ వైభవంగా ఆ రోజు వివాహం జరిగింది. కానీ ఈరోజు మన సాంప్రదాయం ఎటుపోతుంది? విమర్శలు, భావోద్రేకాలు, ప్రేమతత్వం అనేది నశించిపోతుంది. భగవంతుడికి మనిషికి మధ్య అదే తేడా. మనిషిలో కోపం ఉంటే భగవంతుడిలో కోపం ఉండదు. అందుకే భగవంతుళ్ళ మనిషి మారాలనేది ఇతిహాసాలు, వేదాలు, ధర్మాలు చెప్తున్నాయి. అందుకే నేనేమంటానంటే ఈ నిజాన్ని నమ్ముకొని మీరిద్దరు కొట్టుకోకుండా సినిమాని మంచిగా తీయాలనేది చాగంటి కోటేశ్వర అంటే నేను మీకు తెలియజేస్తున్నాను. విజిల్ రాదు నాకు, మీరు ఎడిటింగ్ లో వేసుకోండి. ఆ విధంగా చాగంటి గారు క్రేజీ అసలు మామూలుగా లేదు. నేను ఇంకొంచెం సేపు మీరు ఇంకా బాలకృష్ణ గారు డైలాగులు చెప్తే ఈయనే పడి దొరలేటట్టున్నాను నేనైతే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలా అంటే ఒక విషయాన్ని మనం తీసుకొని దాన్ని ఎలాగైనా తిప్పుకోవచ్చు. అంటే మిమిక్రీ కళాకారుడు ఇప్పుడు జనరల్గా వెళ్ళి ఇప్పుడు ఇంటర్వ్యూ కాబట్టి వాళ్ళు వాయిస్ చేస్తున్నాను, కానీ అదే జనరల్గా ఒక స్టేజ్ షోస్కి వెళ్ళామనుకోండి, అక్కడ బాలకృష్ణ గారు అంటే నాకు ఒక డైలాగ్ వస్తుంది, అప్పటి నుంచి నేను ఆపుకొని మీరు మధ్యలో ఆపితే చెప్పండి. మీరు చెప్పేయండి మేడం.
కోకోకోలా పెప్సీ బాలయ్య బాబు సెక్సీ రాముడు భీముడు బాలయ్య బాబు దేవుడు కార్ లోన్ బైక్ లోన్ బాలయ్య బాబు సైక్లోన్ జై బాలయ్య. సూపర్, జై బాలయ్య. నిజంగా ఇలాంటి అభిమాన్ని నేను సంపాదించడం అనేది నేను చాలా, ఏం పేరన్నా? శ్రవంతి. నిజంగా నీకు మంచి కాలు మొక్కు. అంటే పెద్దలు యొక్క సంస్కారం లేనివంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఒకప్పుడు చాలామంది సంస్కారం లేనివంటి పరిస్థితులు ఈరోజు అది ఆ విధంగా మరి సోదర భావంతో కళామా తల్లి ఇదిగా నువ్వు వెళ్ళిపోవాలని ఆ రకంగా మనం. సో ఇప్పటి వరకు హీరోస్వి అండ్ పొలిటీషియన్స్వి వినేసాము. అండ్ మీరు కూడా యాజ్ ఎ మిమిక్రీ ఆర్టిస్ట్ గా జబర్దస్త్ లో కూడా చేశారు. అండ్ జబర్దస్త్ విషయానికి వస్తే నా ఫేవరెట్ గెటప్ శ్రీను గారు వాయిస్ ఇమిటేట్ చేస్తారని నేను విన్నాను. సో అందులో ఎవరెవరినైతే మీరు ఇమిటేట్ చేయగలుగుతారో వాళ్ళందరి వాయిసెస్ నాకు వినిపించండి. షూర్. అండ్ నాకు జబర్దస్త్ లో రాకింగ్ రాకేష్ గా టీంలో చేశాను నేను. అండ్ జబర్దస్త్లోకి నాకు అందరికంటే బాగా ఎక్కువగా పేరు తీసుకొచ్చింది చమ్మక్ చంద్ర గారు వాయిస్. అంటే ఆయనకి కొంచెం లేడీ ఫ్యాన్స్ బాగా ఎక్కువ ఉంటారు. ఆయన చేసి మంచి చమత్కారం స్కిట్ చేశారు. అదొకటి, అది బాగా చేస్తాను. ఆ వాయిస్ తోటి గెటప్ సీను గారు వేసిన ప్రతి గెటప్ లో ఆయన వాయిస్ మారుస్తారు. ఆ వాయిస్లు ఎలా ఉంటే తర్వాత అప్పారావు గారు వాయిస్, ఈ 3 వాయిస్ మీకు ప్రెజెంటేషన్ చేస్తాను. ఓకే, ఈ 3 కొంచెం బాగుంటాయి డిఫరెంట్గా. ముందుగా చమ్మక్ చంద్ర గారు వాయిస్ని బతుకు జట్కా బండి లాంటి ప్యారడీని స్పూవ్ చేశారు. ఆ వాయిస్లో నుంచి ప్రజెంట్ స్కిట్ వరకు తీసుకుంటే ఎలా ఉంటుంది? ఏమండి సావిత్రి గారు, మీ మనసులో ఏం లేదు, నా మనసులో ఏం లేదు. ఇదిగో యాంకరమ్మా, ఈ బట్ట బాజగాడిని కంప్లైంట్ చేయడానికి వచ్చినాడు అనుకుంటావా? కాదు, నీకు లైన్ వేయడానికి వచ్చిండు. అరే సాడీలు చెప్పడానికి వచ్చినావు కదరా, చెప్పు. బట్ట బాజా కొడుకా, వీడు నా జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. యాంకరమ్మా, ఈ బట్ట బాజా కొడుకు ఏమండి నా సంసారాన్ని మొత్తం బజార్లో పెట్టినాడు. ఈ బట్ట బాజా కొడుకు ఇంటికి రా చెప్తాను. నా దగ్గర కట్నం తీసుకున్నాడు వీడు, నా జీవితాన్ని మొత్తం నాశనం చేశాడు యాంకరమ్మ. అరే బట్ట బాస్గా మూర్తి పగిలిపోతు మాట్లాడేమంటే మాదొచ్చా చేస్తానంటే మామూలుగా ఉంటుంది, నీకు దడలైపోతుందిరా. ఈ వాయిస్ని ఇలా తీసుకుని ప్రజెంట్ స్కిట్లో ఎలా మాట్లాడతారు? ఏమండి గోవింద్ గారు, మీ మనసులో ఏం లేదు, నా మనసులో ఏం లేదు. ఏమండి మీ ఇంటికి వస్తే తప్పేంటి, మీరు మా ఇంటికి వస్తే తప్పేముందండి? ఏమండి నా జాడీలో ఆవకాయ, నా జీలకర్ర బెల్లం, నీ సూదులో నా దారం, కిలో కంది పంపిస్తే తప్పేముందండి? మామూలుగా ఉంటుంది రాయ్. ఆ విధంగా చమ్మక్ చంద్ర గారి వాయిస్ ఇమిటేట్ చేయొచ్చు. అండ్ అలాగే మన అప్పారావు గారు రోజా గారితో చాలా ఫన్నీగా ఇంగ్లీష్ మాట్లాడతారు. అది అలా మాట్లాడితే చూపిస్తాను. ఫస్ట్, వాట్ నాన్ సెన్స్ ఆర్ టాకింగ్, ఏం మాట్లాడుతున్నా మీరు, ఫోన్ పెట్టండి. హలో వదినా, VADIN వదినా, యు ఆర్ ద వైట్, I am black, but my teeth is white. I love you, Srimukhi darling. What are you talking right now? ఏం మాట్లాడుతున్నారు మీరు? BA బావగారు, I love you, మీ మనసు చాలా పెద్దది. ఎవర్రా ఇక్కడ మాట్లాడేది? అసమ్ అపియర్ అలా. అండ్ గెటప్ సీను గారు ప్రతి గెటప్కి ఒక్కొక్క వాయిస్ వేరియేషన్ ఇస్తారు. ఫస్ట్ ఆయనకి శకలకి శంకర్ గారు టీంలో చేసేటప్పుడు శంకర్ గారు వచ్చేసరికల్లా బావ గారు, సీను గారు వస్తారు బామ్మత్తే. ఆయన ఎలా మాట్లాడతారు? ఆయన ఏంటి నువ్వు, ఏంటి మా అక్కని చంపేసి ఆస్తి మొత్తం లాగేసుకున్నావు, 5 ఎకరాల పొలం ఉంది కదా, 4 ఎకరాలు నాకు ఇచ్చేసి 1 ఎకరం నువ్వు తీసుకో, నువ్వు కొట్టేస్తావా గంగయ్య? నేను మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్తాను, నీ పని పెద్దలు పెడతాను, ఎట్టకారంగా ఉంది నీకు బామర్తుంటే అలా ఆ వాయిస్ వేరియేషన్ తీసుకొని. అండ్ తర్వాత బిల్డప్ బాబాయ్ స్కిట్ చాలా బాగా హిట్ అయింది రీసెంట్గా. ఆ వాయిస్ వేరియేషన్ తీసుకుంటే ఎలా ఉంటుంది? నీకు ఏం కావాలి, నీకు చెప్పు బాబాయ్, ఎక్కడున్నా నువ్వు, పెరిగిచ్చే గేదెలు పంపించంతే, పితికితే పాలు వచ్చేయాలి, నేను చెప్పింది రండిరా బాబు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏదో పంపిస్తాను కదా నీకు, ఎవరు పంపించాలి? రహమాన్ బాబాయ్, ఎక్కడున్నా నువ్వు, ఆర్కెస్ట్రా పంపించు, అసలు మామూలుగా వండుకోవడం ఇలా వాయిస్ వేరియేషన్. అంటే ఇలా మనం టీవీలో ప్రతి ఒక్క వాయిస్ని మనం తీసుకుంటున్నప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేస్తే యాస్టీస్గా అనుకరించవచ్చు. ఇప్పుడు జబర్దస్త్ అనేది చాలా ఎక్కువ మంది చూసే ఒక అద్భుతమైన వండర్ఫుల్ షో. అలాంటి జబర్దస్త్ వాయిస్ తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది ప్రాక్టీస్ చేశాను నేను.
సో ఇట్లా ఒక్కొక్క వాయిస్ మీకు నేర్చుకొని మీ మైండ్లోకి ఎక్కించుకోవడానికి ఎంత టైం పడుతుందండి? అంటే నేను ఈ వైండ్లోకి ఎక్కాలి అంటే మేడం ఒక్క వాయిస్ 1 డేలో ప్రాక్టీస్ చేస్తాను. 1 డే పక్క పట్టింది. ఎర్లీ మార్నింగ్ నేను ఒక వాయిస్ చూస్తాను, ఒకటి ఏదైనా టీవీలో నాకు కొత్తగా అనిపించింది, దాన్ని ఎర్లీ మార్నింగ్ లేవగానే ఆ వాయిస్ ప్రాక్టీస్ చేస్తాను. 5 కానివ్వండి 6 కానివ్వండి. యూట్యూబ్లో అదే వాయిస్ని పదే రిపీట్ చేస్తూ డిక్షన్ వింటూ ఉంటాను. విన్న తర్వాత బైక్ మీద జర్నీ వెళ్ళేటప్పుడు చాలామంది జనరల్గా వెళ్తారు, నేను అలా వెళ్ళను. ఆ వాయిస్ని నేను అనుకుంటూ మాటలు గట్టిగా నా పక్కన ఎవరైనా వినమండి, అలా డ్రైవింగ్ చేస్తూనే ఆ వాయిస్ నేను చేస్తూ ఉంటాను. ఇంటికాడ కూడా ఇంట్లో కూడా మీరు ఇట్లా చెప్తే ఆడెవడో పక్కన పోయేటోడు తెచ్చి ఊరుకుంటాడు నిజంగా. అంటే నిరంతరంగా ఏదో ఒక పని చేసేటప్పుడు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను మేడం. బయటికి వెళ్ళేది నాలో నేను అభ్యాసం ఏదో ఒక పిచ్చోడు మాట్లాడుకున్నట్టుగా అలా ప్రాక్టీస్ చేసుకుంటూ డిక్షన్ ప్రాక్టీస్ చేసుకు ఎర్లీ మార్నింగ్ ఎక్కడ టైం దొరికితే అక్కడ 1 డేలో ఒక వాయిస్. సూపర్ అసలు. అలా 1 డే అంతా పట్టింది మేడం ఖచ్చితంగా. అండ్ భక్తికి సంబంధించిన విషయానికి వస్తే చాగంటి గారిని ఇమిటేట్ చేశారు, అండ్ ఇట్లా ఇంకెవరినైనా చేయొచ్చు మేడం. మన గరికిపాటి గారిని, తర్వాత బాబు గోగినేని గారిని, ఇలా చాలామంది వాయిసెస్ మన టీవీలో చాలామంది మిమిక్రీ కళాకారులు. అంటే చాలామంది తెలియని విషయం ఏంటంటే మనం జనరల్గా ఒక సినిమా హీరోని రాజకీయ నాయకులనే వీళ్ళు ఇమిటేట్ చేస్తారు అనుకుంటారు, కానీ ఒక మిమిక్రీ కళాకారుడు ప్రాక్టీస్ చేస్తే దేన్నైనా పర్ఫెక్ట్గా ఇమిటేట్ చేయగలుగుతాడు, ఏదైనా సరే. అండ్ టుడే మీరు ప్రూవ్ చేశారు. అయ్యో అదేం లేదు మేడం. అంటే నేను చెప్తున్నాను మేడం, అంటే తినగ వేము తీయనుండు సాధనమ పనులను సమకూర్చు ధరలోను అన్నట్టుగా ఆ పద్యం ఎవరికి అనుకరిస్తుందో నాకు తెలియదు, కానీ మా మిమిక్రీ కళాకారులు మాత్రం ఖచ్చితంగా వర్తిస్తుంది మేడం. సాధనము పనులు అంటే సాధనం చేస్తాగా చేయగా ఏ వాయిస్ అయినా ఖచ్చితంగా దింపేయచ్చు. అండ్ అలాగే ఇప్పుడు నేను టీవీలో జబర్దస్త్ వాళ్ళు ఎలా చేశాను, అలాగే ఇందరు చాగంటి గారిది ఆయన ఎలా మాట్లాడేటప్పుడు, తర్వాత గరిపాటి గారు వాళ్ళు ఒక్కొక్కరే టీవీలో చెప్పేవంటి చేస్తాను. మోటివేషన్ స్పీకర్ బ్రదర్ షఫీ గారి వాయిస్ కూడా తీయచ్చు, పర్ఫెక్ట్లీ తీయచ్చు. అవన్నీ మీకు చేసి చూపిస్తాను మేడం, వన్ బై వన్. ముందుగా పరమశ్రీ చాగంటి కోటేశ్వర గారిది ఇందరు చెప్పాను కాబట్టి ఒక చిన్న శ్లోకం చెప్పి ఎలా ఉంటుంది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపాయ నమః. నేనేమంటానంటే ఏమండి, భారతదేశంలో ఎందుకు యువత అలా తయారవుతుందంటే ఏమండి, భారతదేశంలో సాంప్రదాయాల్ని పాటించకపోవడం వల్ల యావత్ భారతదేశం అలా అయిపోతుందండి. అందుకే చాగంటి కోటేశ్వరం నేను ఎందుకు బాధపడుతూ ఉంటాను అంటే నా మెసేజ్ ఒక్కరైనా వినకపోతారా అనే ఒక చిన్న ఆశతోటి నా యొక్క స్పీచెస్లో ఇవన్నీ ముఖ్యమైనటువంటి మంచి విషయాలను చెప్తూ ఉంటారు. ఈ విధంగా చాగంటి గారి యొక్క వాయిస్ని దీని తర్వాత వెంటనే ఇలా చాగంటి గారు చెప్పింది వెంటనే మన మంత్రి సత్యనారాయణ గారు ఆరోగ్యానికి 60 సూత్రాల్లో ఆయన చెప్తారు. ఆయన చెప్పేటప్పుడు ఆయన బాడీ ఎక్స్ప్రెషను అండ్ దాన్ని ఫన్నీగా తీసుకుంటే ఎలా ఉంటుంది. నమస్కారం, ఆరోగ్యానికి 60 సూత్రాలకి స్వాగతం. మీరు అలా ఊరికనే కూర్చోకపోతే ఏమండి, సినిమా థియేటర్లకు వెళ్తూ ఉంటాం. సినిమా థియేటర్లకు వెళ్ళిన వాళ్ళు ఖాళీగా కూర్చుంటారంటే అక్కడ ఉన్న పాప్కార్న్లు చెదారం మొత్తం తిని పొట్ట పాడు చేసుకుంటాం. పొట్ట అనేది మనిషికి గుండె లాంటిది. గుండెని బాగా చూసుకుంటున్నప్పుడు ఆ పొట్టలో ఉన్నవంటి ఆహారమే గుండెకి పంపిస్తూ ఉంటుంది. అందుకే మన పొట్టని ఎంత బాగా చూసుకోవాలి. అందుకే మీరు థియేటర్కి వెళ్ళేటప్పుడు ఆ చెత్త ఈ చెత్త తినబాకండి. 4 మొలకెత్తిన విత్తనాలు తీసుకెళ్ళండి, తినాలి. ఆరోగ్యానికి 60 సూత్రాలు ఉన్నాయి కదా మరి మీకు, తింటూనే ఉండాలి. బస్సుల్లోనూ కారుల్లోనూ ప్రయాణం చేస్తుంటాం, లేనిపోయిన కూల్ డ్రింక్స్ అన్నీ తాగుతారు. ఎందుకు మీరు ఆ అర్థం అలా బయటికి తీసి చేతులు బయటికి పట్టి నాకు ఆకులు తగదు, ఆకులు ఒక గుంజు ఆకులు తినండి, తినాలి. ఎందుకంటే ఆరోగ్యానికి 60 సూత్రాలు ఉన్నాయి కదా. ఆదివారం రాగానే చాలు మేక మాంసము, గొర్రె మాంసము, కోడి మాంసం తింటూనే ఉంటాం. మేక మాంసం ఈ గొర్రె మాంసం తింటున్నప్పుడు అందులో మీరు ఏం గమనించారో తెలియదు, కానీ మేక మాట్లాడేటప్పుడు ఏమన్నా అరిచేటప్పుడు మే అని గట్టిగా ఉంటుంది. ఎందుకంత గట్టి దృఢత్వం దాని గొంతుకు వచ్చిందంటే ఆకులు తింటుంది. మీరు ఆకులు తినండి, ఏమండి, ఆవు గట్టిగా అరుస్తుంది బా అంటుంది. అది ఎందుకు అంత గట్టి సోన వస్తుంది? తౌడు తాగుతుంది. మీరు తౌడు తాగండి. ఇలా అన్నీ మీరు చక్కగా తీసుకుని ఆరోగ్యానికి ఏదైనా అంటే కనుక మంత్రి సత్యనారాయణ విమర్శించారు అంటారు. ఇవన్నీ కాదండి, ఆరోగ్యానికి సూత్రాలు పాటించు. ఈ విధంగా ఆయన వాయిస్ స్లో వేరియేషన్లో మనం తీసుకుని వెళ్ళొచ్చు. తర్వాత బ్రదర్ షఫీ గారు అండ్ మోటివేషన్ స్పీకరు, ఆయన వాయిస్ యూట్యూబ్లో బాగా చాలామంది యూత్ బాగా ఫాలో అవుతుంటారు. ఆయన ఎలా తీసుకెళ్తారంటే అక్కడ జరిగింది ఒక విషయమే, ఆయన ఇంకా కొంచెం భావోద్రేకంతో అక్కడ ఏదో లేకపోయినా ఒక గొప్ప విషయం ఉంది, దాన్ని మనిషిని బాగా మైండ్ని చాలా ఆశ్చర్యగురులోకి తీసుకెళ్తారు. అది ఎలా ఉంటుందంటే ఒక మోటివేషన్, ఒక అమ్మాయి జీవితం ఎలా ఉంది,
ఆ అమ్మాయి ఎలా వచ్చింది పైకి, ఆ అమ్మాయి ఎందుకు అంత గొప్ప స్థాయిలోకి వెళ్ళింది అనేది చూపిస్తాను. ఈరోజు చాలామంది మన మధ్యలోకి వచ్చారు. ఎంతోమంది ప్రముఖుల జీవితాన్ని మనం తెలుసుకున్నాము. ప్రముఖుల జీవితాల గురించి మనం తెలుసుకున్నప్పుడు మనకి ఏం అర్థమైందో తెలుసా మీకు? ఒక వ్యక్తి ఉంది, ఒక స్త్రీ ఉంది, తన జీవితంలో ఏమీ సాధించలేకపోయాను, నాకు ఎందుకు ఈ బ్రతుకు అనుకుంది, ఎందుకు ఈ బ్రతుకు చనిపోదాం అనుకుంది. ఎక్కడికి వెళ్ళినా సరే కనుక విజయాలు సాధించలేకపోయింది. ఉద్యోగానికి వెళ్ళింది, విజయాలు సాధించలేకపోయింది. ప్రేమలో విజయాలు సాధించలేకపోయింది. కుటుంబంలో విజయాలు సాధించలేకపోయింది. మరి ఏమి చేసినా తన జీవితంలో విజయం రాలేదు. పోరాడింది, జీవితం మీద తనకు అసహ్యం కలిగింది. అప్పుడు ఏం చేసింది? తను వెంటనే ఒకటే అనుకుంది, నాకు ఈ జీవితం వద్దు, చనిపోదాం అనుకుంది. చనిపోయే ముందు ఎవరి గురించి ఆలోచించిందో తెలుసా? ఎవరి గురించి ఆలోచించలేదు. ఎంతోమంది స్త్రీలకి నాలాగే ఉన్నారు కదా, వారిని పైకి తీసుకొద్దాం అనుకొని ఆ స్త్రీ వెంటనే వెనకడుగు వేసింది. ఈరోజు ఎంతోమందికి ఆదర్శంగా ఉంది. ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం. ఆ విధంగా మోటివేషన్ స్పీచెస్ అలాగా అండి. ఇలాగా టీవీలో మనం వస్తున్నటువంటి కొన్ని యాడ్స్ కానివ్వండి, తర్వాత ఇలాగా మేడం ఒకటే కాదు మేడం, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా తీసుకు అంటే ఇలా స్పీచెస్ ఇస్తే ఎక్కువసేపు అయింది. కానీ సింపుల్గా అంటే ఇలా ప్రతిదీ ఒక టీవీ వాయిసెస్ కానివ్వండి, తర్వాత ఒక టీవీ అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్ కూడా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి టీవీలో ఒక యాడ్స్ చూస్తాం, మనం ఏం చేస్తాం అంటే యాడ్స్ చూస్తే తిప్పేస్తాం. కానీ మిమిక్రీ కలర్ అలా కాదు. ఆ టీవీ యాడ్ మనం చేయాలనుకుంటాం. అది ఎలా అంటే కనుక నేను ఒక యాడ్ చేశాను, నిజంగా మీరే చేశారు కదా యాడ్ అంటారు. అదేంటిదంటే డోమాక్స్ అడ్వర్టైజ్మెంట్. ఆ డోమాక్స్ బాత్రూమ్ క్లీన్ చేసే కెమికల్ అనమాట. అది ఎలా ఉంటుంది, అందులో ఒక 3D బొమ్మలు వస్తాయి. ఆ 3D బొమ్మలు మాట్లాడుకుంటాయి. క్రిములు మాట్లాడుకుంటాయి. ఆ క్రిములు మాట్లాడుకున్నప్పుడు దాని వాయిసెస్ ఎలా ఉంటాయి, వెంటనే డోమాక్స్ వచ్చేస్తుంది. వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆరో ఒక వాయిస్ వస్తుంది. అది ఎలా ఉంటుంది, ఈ నీళ్ళలో లాంటి టాయిలెట్స్ మనల్ని చంపాలనుకుంటున్నాయా? వ్యాపిస్తున్నాయి వాంతులు, విరోచనాలు, జాండీస్. ఇప్పుడు డొమాక్స్ జరగాల్సి పిండాలు మనల్ని చంపలేరు. చేస్తాయి, వేలాది క్రిములు చేస్తాయి. వాడండి డొమాక్స్. అలా ఈ వాయిస్ వేరియేషన్ మనం తీసుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. అండ్ ఇలా ఒక అడ్వర్టైజ్మెంట్లే కానివ్వండి, ఒక టీవీ షోస్ అనే కానివ్వండి, తర్వాత చాలామంది కార్టూన్స్ చూస్తారు, తర్వాత పిల్లలు డిస్కవరీ ఛానల్స్ చూస్తారు. అందులో వాస్తవానికి ఇంగ్లీష్ షోలు ఉంటారు, కానీ వాళ్ళు తెలుగులో డబ్బింగ్ ఎలా చెప్తారంటే చాలా ఫన్నీగా ఉంటుంది. అలా ఉంటుందంటే కనుక వాడు అక్కడికి వెళ్తాడు, వెళ్ళిపోయిన తర్వాత ఒక చనిపోయిన జీవి ఉంటుంది, అతనికి ఆహారం కోసం అన్వేషిస్తాడు. ఆహారం కోసం అన్వేషించినప్పుడు ఎలా మాట్లాడితే వెనకాల కెమెరామెన్ ఎలా మాట్లాడితే ఇద్దరు వాయిస్ తీసుకోవచ్చు. ముందుకెళ్తున్నాడు, మిస్టర్ జాన్ నేను నమ్మలేకపోతున్నాను, చాలా ఆకలిగా ఉంది, ఇలాంటి అడవిలో మనిషి ఏమైనా దొరుకుతుందేమో మనం చూడాలి. మిస్టర్ జాన్ ఇక్కడికి రండి, ఇక్కడ ఏదో మనకు ఒక జీవి కనబడుతుంది, బహుశా చాలా ఆశ్చర్యంగా ఉంది, ఒకసారి దీని రుచి చూద్దాం. నో, ఇది తినడానికి చాలా అసహ్యంగా ఉంది, కానీ ఇప్పుడు ఆహారం లేనిది లేకపోవడం వల్ల మనం ఇదే తినాలి. మిస్టర్ జాన్ మీరేమంటారు? నేను కూడా నమ్మలేకపోతున్నాను, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. మిస్టర్ జాన్ మీరు ఇదే తినండి. అలా అంటే ఇంకా మిమిక్రీ ఆర్టిస్ట్ అనేది ఇలా చేసుకుంటూ వెళ్ళిపోలే. కానీ మేడం ప్రతి వాయిస్ని కాసేపు మేము మాట్లాడితే మీ వాయిస్ కూడా చేసేయచ్చు అలా. అది మేడం. సో అండ్ కమెడియన్స్ విషయానికి వచ్చి ఆగిపోయాం జబర్దస్త్ దగ్గర. అండ్ మనకి ఇప్పుడు లేరు ఎంఎస్ నారాయణ గారు, ఆయన గురించి ఒకసారి ఆయనకు సంబంధించింది చేస్తారు మేడం. ఒక కమెడియన్స్ వాయిస్ తీసుకోవాలంటే మేడం ముందుగా కమెడియన్స్ అంటేనే ఒక ఫన్ జనరేట్ చేసేవాళ్ళు. వాళ్ళు వాయిస్ తీసుకుంటే ఎవరు నమ్మరు, కానీ అదే వాయిస్లో వాళ్ళు ఏదైనా వేరే డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది అనేది మనం తీసుకోవచ్చు. అంటే మిమిక్రీ కళలో జనరల్గా ఒక పెద్ద మైక్ ఉంటే మనం అది యాస్టీస్గా వాయిస్ ప్రెజెంటేషన్ చేయొచ్చు. అరుంధతి సినిమా ఉంది కదా, అరుంధతి సినిమాలో చాలా ఎక్కువ మంది మిమిక్రీ కళాకారులు చేసే కాన్సెప్ట్ ఇది. కానీ అరుంధతిలో మన రవికుమార్ గారు, సాయి కుమార్ గారు తమ్ముడు దీన్ని వాయిస్ చేసింది, సోను సింగ్ యాక్ట్ చేశారు. ఎట్ ఎ టైము అరుంధతి వాయిస్ని, అలాగే సోను సింగ్ గారి వాయిస్ని, అండ్ అలాగే సుశీల అనే ఒక వాయిస్ని, అలాగే ఈ యొక్క సోను సింగ్ గారి యొక్క తల్లి వాయిస్, 4 వాయిస్ని తీసుకుంటాను. అంటే ఇప్పుడు మన కల్పన గారు బ్రీత్లెస్ అంటారు కదా, బ్రీత్లెస్ పాట ఎలా పాడారో బ్రీత్లెస్ మిమిక్రీ అంటారు దీన్ని. యాస్టీస్గా ఆ యొక్క మిమిక్రీలో ఆయన ఫస్ట్ నుంచి చెప్తున్నటువంటి డైలాగు, ఈ డైలాగ్ని 2019 అరుంధతి పార్ట్ 2 తీస్తే మన కమెడియన్స్ చెప్తే ఎలా ఉంటుంది అనేది సరదా చూపిస్తాను. ముందుగా సోను సింగ్ గారు చెప్పినటువంటి, అంటే ఆ సినిమాలో యాక్ట్ చేసినటువంటి రవికుమార్ గారు చెప్పినటువంటి అద్భుతమైన వాయిస్ ఎలా ఉంటుంది. రణం మరణం, నేను ఎవరా? పశుపతి, అఘోరాధిపతి. అమ్మ అరుంధతి, నేనమ్మని బావుల పశుపతిని. 1 కాదు 2 కాదు 80 ఏళ్ళుగా సమాధిలో నలిగిపోతున్నాను. ఒక్కసారి రా 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 రావే, పిట్టకి తలుపు తీయవే, సమాధి బద్దలు కొట్టు. సుశీల, అమ్మ సుశీల, ఒక్కసారి రా అమ్మ,
ఒక్కసారి తలుపుతి నేనమ్మ నీ బావని. అమ్మాలే బొమ్మాలే కింద పండే పరువానికొచ్చింది, నా దాహం తీర్చే వయసు నీకొచ్చింది. నిన్ను పిండి పిండి నీలో సార మొత్తం తాగేస్తానమ్మా. అరుంధతి ఒక్కసారి రారా. అమ్మాలే పింద పండయింది బొమ్మాలే. వసే అరుంధతి, నీకు పెళ్ళ 80 ఏళ్ళుగా పగతీరని పిశాచినై కసితో రగిలిపోతున్నాను. నన్ను చంపి ఈ సమాధిలో కొల్లబెట్టిన నిన్ను వదల బొమ్మాలే, వదలా. వస్తా ఈ గద్వాల్ సామ్రాజ్యం నుంచి నిన్ను నాశనం చేస్తానమ్మా అరుంధతి. వాయిస్లో ఈ 4 వాయిసెస్ని ఎట్ ఎ టైం ఎక్కడ బ్రేక్ లేకుండా తీసుకోవచ్చు మేడం. థ్యాంక్ యూ. అండ్ సౌండ్ ఎఫెక్ట్లు అయితే ఇంకా భయం, అసలు గుండెలు డబ్ అంటే మేము బయట షోస్కి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు గుండెలు డబ్బా కొట్టుకుంటాం, అంత స్పీడ్గా వస్తుంది ఆ వాయిస్. ఈ డైలాగ్ని సరదాగా కామెడీస్ చెప్తే ఎలా ఉంటుంది అనేది మీరు ఎంఎస్ నారాయణ గారు వాయిస్ అడిగారు. ఒక్కొక్కరు 1 by 1 తీసుకుందాం. ముందుగా ఎంఎస్ నారాయణ గారు ఈ డైలాగ్ చెప్తే ఫుల్గా మందాగేసి వస్తాడు, ఎలా ఉంటుంది? అబ్బా కటర్ బాటి వసే అరుంధతి, నా మాటకు నేను వాటర్లో కొట్ర కలుపుకుంటే నన్ను పెళ్లి చేసుకుంటానంటావా? నన్ను ప్రేమలో దింపుతావా? శోభన్ బాబు, గిరిబాబు, నాగబాబు తాగిన వాళ్ళు తాగినట్టు పడిపోతే ఈసారి తాగేవాడు పడిపోడు కాకుండా నిలబడి పెట్టాడే నా బాబు ఎంఎస్ బాబు. ఎం అంటే మందు, ఎస్ అంటే సోడా, మందులో సోడా కలపడమేనే. వచ్చే అరుంధతి రావే, నీ పతాపము నా పతాపము చూసుకుందాం. ఒక్కసారి కోట్ర కొట్టానంటే సమాధిలో పడుకుని పోతాం. బయట తీయమ్మా తీయి, నా మట్టికి నేను సమాధిలో ఉంటే నన్ను ప్రేమలో దింపుతావా? వచ్చే అరుంధతి. అబ్బా కోట్ర ఇది, కోట్రు ఫుల్ ఇది ఫుల్. అబ్బా ఈ విధంగా ఎంఎస్ గారి వాయిస్ అనుకరించవచ్చు. ఈ ఎంఎస్ గారు వచ్చిన వెంటనే మన కామెడియన్స్ జయప్రకాష్ రెడ్డి గారు రాయలసీమ యాసలో మాట్లాడతారు. అది ఎలా ఉంటుంది? ఆయన స్లాంగ్లో అయితే కనుక చాలా సరదాగా మాట్లాడతారు. ఆయన మాట్లాడతాడు, వచ్చే అరుంధతి గబ్బు ముండ ఏమే సమాజంలో పెట్టినావా? మా నాయన సీటి గండం అనే మిషన్లో ఏదో దీని బడ్డ సీటి కింద గండమని చెప్పకుండా పోయినాడే. వచ్చి అరుంధతి, నేనే నీ బావని పశుపతిని, నెత్తి మీద పాప ఏమంటావా ఏమి? ఒక్కసారి బయట తీయమ్మి, సమాజంలో గబ్బు కడుతున్నది, ఎంతసేపు ఉండాలి లోపల డుర్రు కూడా పోయినానే. వచ్చి అరుంధతి, పిల్ల పండేదా పర్వానికి వచ్చినదా, నెత్తి మీద బాంబు వేసినట్టే మొత్తం పోతారా, ఏడవున్నది శత్రుశేషము. ఈ విధంగా జయప్రకాష్ రెడ్డి గారు నాన్ స్టాప్ అసలు ఈ రోజు పొద్దుగాల లేచి ఎవరి ముఖం చూసినా ఏమో కానీ నిజంగా అసలు తట్టుకోలేకపోతున్నా, ఇంకా నవ్వి నేను. ఇలాగా థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే ఇది ఎక్కువగా బాగా ఫన్ జనరేట్ అయ్యేది మేడం. మేము షోస్లో చేస్తున్నది బాగా నవ్వుతారు. దీన్ని వెంటనే ఇలా చెప్పిన వెంటనే జయప్రకాష్ రెడ్డిని చూసిన వెంటనే మన బాబు మోహన్ గారు వస్తారు, పాయ గారు. ఆయన సిగ్గుపడుతూ పిలుస్తాడు సమాధిలో నుంచి ఆయన వెర్షన్. అమ్మా అరుంధతి, బచ్చకే నేనా నీ బావని పశుపతి. ఎందుకు ఏమిటి ఎలా? అమ్మా అరుంధతి, రాత్రంతా కళ్ళకి వచ్చేచ్చు, ఒకటే ముద్దలమ్మా. అరుంధతి సమాధిలో గబ్బ కడుతుందమ్మా. అయినా సరే సమాధిలో నా దగ్గర ఆడుకోవడానికి 3 పంది పిల్లలు ఉన్నాయమ్మా. నల్ల పంది, అడవి పంది, బురద పంది అమ్మా. బుచ్చక. ఆ విధంగా బాబు మోహన్ గారు వచ్చి సమాధిలో నుంచి బయట తీయమని రిక్వెస్ట్ చేస్తే నేను ఇంకా ఏం చెప్పడానికి లేదు, కాంప్లిమెంట్స్ అన్ని ఇచ్చేసిన అప్పటి నుంచి సూపర్ డూపర్ బంపర్ అని. థ్యాంక్ యూ మేడం. ఇలా కామెడీస్ 1 by 1 తీసుకుని వస్తే ఇప్పుడు దీనికి ఇంత బాగున్నారు కదా. అదే పోసాని గారు అనుకోండి, దీన్ని ఎలా చెప్తారు? అరుంధతిలోంచి సమాధి నుంచి బయట తీయమని చెప్పని. కానీ నాకు ఒక ప్రామిస్ చేయండి, సరేనా? నేను కింద పడిపోతే మళ్ళీ నీళ్లు కొట్టి నన్ను లేపాలి. తప్పకుండా డెఫినెట్లీ. అండ్ పోసాని గారు సినిమాలో చెప్పినట్టు కాకుండా అసెంబ్లీలో మాట్లాడిన, అంటే టీవీ డిబేట్స్లో మాట్లాడినట్టుగా ఓపెన్గా మాట్లాడతాడు. ఏదన్నా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఆయన ఎలా మాట్లాడతాడు? ఏవే అరుంధతి పిచ్చిపుండా, బుద్ధి లేదా?
కడుపు కడుపు తింటున్నావా, బిర్యానీ తింటున్నావా? ఎవడి అరుంధతి? నేనే నీ బావడి పశుపతిని. ఒకటి కాదు, రెండు కాదు, 80 సంవత్సరాలు వచ్చావు. ఎన్నాళ్ళు పెడతావు? జుట్టు ఊడిపోతుంది, రంగు పోతుంది, బట్టలు మాసిపోయినాయి, మొత్తం నాశనం అయిపోయినాయి. ఎన్నాళ్ళు పెడతావమ్మా అరుంధతి? నువ్వు సమాధిలో పెట్టినా నువ్వంటే నాకు ఇష్టం బంగారం. ఐ లవ్ యూ తల్లి. పిచ్చిందా నీకు? బుద్ధుందా నీకు? బయట తీవే, ఎందుకు చెప్పినా బయట తీవా? అసలు పో, సిగ్గులేదా? ఈ విధంగా మన పోసాని గారి ఇలా ఒక్కొక్కరు 1 by 1 వచ్చి చెప్తూ పోతే చాలామంది వాయిసెస్ తీయచ్చు మేడం జనరల్గా. అసలు అసలు థ్యాంక్ యూ ఇంకా మీ పక్కన మీ దోస్తులకు ఇంకా వేరే ఎంటర్టైన్మెంట్ అవసరం లేదనుకుంటా, మీరు ఉంటే చాలు ఇంకా. ఎస్ మేడం, అంతే. ఇంకెక్కడికి వెళ్ళినా జనరల్గా ఫ్రెండ్స్తో కానివ్వండి, అండ్ మా టీమ్స్, మా తోటి మిమిక్రీ కళాకారులతోటి, అండ్ మేము అందరం క్రికెట్ ఆడుతుంటాం అక్కడ, అండ్ మా ఫ్రెండ్స్, ఇంకా అందరితో మేడం సరదాగా చాలా. ఇన్ని వాయిసెస్ మిమిక్రీ చేశారు కదా, మీకు బాగా ఇష్టంగా చేయాలనిపించిన వాయిస్ ఏది? నాకు ఎక్కువగా ఇష్టంగా చేయించాల్సిన వాయిస్ అంటే నేను స్టార్టింగ్లో చేశాను కదా మేడం, జగన్మోహన్ రెడ్డి గారిది, పక్కా పవన్ కళ్యాణ్ గారిది. వీళ్ళిద్దరిది మాత్రం నాకు బాగా చాలా ఇష్టం. చాలామంది ఎక్కువగా అదే అడుగుతారు. అండ్ ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు వాయిస్ ఎక్కువ అడుగుతున్నారు. విజయ్ దేవరకొండ గారు వాయిస్ చేస్తుంటాను. అండ్ ఇంకా కామెడియన్స్లో అందరూ సప్తగిరి వాయిస్ అడుగుతారు. సప్తగిరి గారితో ఒకసారి మాట్లాడేదని చెప్పని ఇలా చేసుకుంటూ మనం కామెడియన్స్లో చాలామందిని మనం ఇదే డైలాగ్ని ఇలా చెప్తే ఎలా ఉంటుంది, అండ్ వాయిస్ ఆఫ్ వేరియేషన్స్ మనం చాలా తీయొచ్చు మేడం. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడితే ఎలా ఉంటుంది ఏంటనేది. సో ఇప్పుడు ఫ్యూచర్ డ్రీమ్స్ ఏంటండి? నా ఫ్యూచర్ డ్రీమ్స్ అంటే ఏం లేదు మేడం, నాకు మిమిక్రీ అంటే పిచ్చి. మిమిక్రీని నిరంతర అభ్యర్థిగా కాదు, విద్యార్థిగానే నేను నిరంతర విద్యార్థిని అంటాను. నా జీవితంలో నా చివరి శ్వాస వదిలేంత వరకు మిమిక్రీలో కొత్త వాయిసెస్ చేస్తూనే ఉంటాను. దాన్ని అభివృద్ధి చేయడానికి చాలా మహాసముద్రంలో ఒక నీటి బొట్టంత నా ప్రయత్నం నేను చేస్తుంటాను. మా మిమిక్రీకి మా అందరికీ గురువు పద్మశ్రీ డాక్టర్ నేరల వేణుమాధవ్ గారు. ఆయన మిమిక్రీ అనే కళని ప్రారంభించారు. అండ్ ఎంతో గొప్ప స్థాయిని, ప్రపంచవ్యాప్తంగా మిమిక్రీ స్థాయిని తీసుకుని వెళ్ళారు. ఐక్యరాజ్య సమితి లాంటి మహా గొప్ప సభలు ఆయన మిమిక్రీ, అలాంటి గొప్ప కళని ఈరోజు డాక్టరేట్, పద్మశ్రీ, ఎన్నో గొప్ప ఇది వచ్చింది. దానికోసం నిరంతరం నేను కృషి చేస్తూ ఉంటాను మేడం. చాలా వాయిసెస్ చేస్తుంటాను. నా డ్రీమ్ ఏం లేదు మేడం, ఈడు సూపర్ మిమిక్రీ ఆర్టిస్ట్ అని ఇప్పుడు ఉన్నారు కదా, అంతకంటే మంచి పేరు వచ్చేయాలి. ఏదేం చేసేస్తుంది దాని గురించి. సో ఫైనల్గా మన ఇంటర్వ్యూ ఎండ్ చేసే ముందు మీకు నచ్చింది, మీరు బాగా చేయగలిగింది ఏదైనా? అంటే శ్రవంతి గారు, నేను బాగా చేసేది ఏంటంటే, డైలాగ్ ఇప్పుడు ఎలాగైతే అరుంధతి డైలాగ్ కంటిన్యూషన్ చెప్పానో, అలాగే బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2లో నుంచి డైలాగ్స్ కంటిన్యూషన్ ఒక తిప్పుకుంటూ చెప్పేస్తూ ఉంటాను అనమాట. ఆ డైలాగ్స్ని తీసుకొని ఆ డైలాగ్ని బాహుబలి పార్ట్ 3 కోసం రాజమౌళి గారు వెతుకుతున్నారు హీరో కోసం, ఎందుకంటే ప్రభాస్ గారి డేట్స్ లేవు. ఆయన పెట్టిన కండిషన్ ఏంటంటే ఆడిషన్లో ఈ డైలాగ్స్ని చెప్పాలి. ఎవరైతే చెప్తారో బాగా డైలాగ్స్, నేను మొత్తం ఇంటర్నేషనల్ హీరో చేస్తాననేసరికల్లా చాలామందికి ఉంటుంది కదా, అలాగే పొలిటీషియన్స్ చాలామంది వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, రోసయ్య గారు, రాజకీయ నాయకులు వచ్చారు. ఎలా చెప్తారు ఈ డైలాగ్స్ని అనేది సరదా చూపిస్తాం. ఓకేనా? ముందుగా ప్రభాస్ గారు చెప్పినటువంటి డైలాగ్స్ పార్ట్ 1 పార్ట్ 2లో నుంచి, ఈ మధ్యలో రానా గారు వాయిస్ చేయొచ్చు, అలాగే మన కట్టప్ప వాయిస్ కూడా చేయొచ్చు. డెఫినెట్గా చేద్దాం. మరణం మరణం మాసేనా, ఏది మరణం? మన గుండె ధరం కంటే శత్రు బలగం పెద్దదనుకోడు మరణం. రణరంగంలో అడుగుపెట్టి చావుకుండా పెరిగితనంతో వణిగడిగాడు మరణం. మన తల్లిని అవమానించినటువంటి ఆ నీచుడు మన కళ్ళెదురుగా నిలబడి నవ్వుతూ ఉంటే వాడి తల నరికి అమ్మ పాదాల కింద పెట్టకుండా వెన్ను చూపి పారిపోవడం మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. ఏ నీచుడు నా నేలని, తల్లిని తాకలేడని గుండె చీల్చి రక్తం తాగడానికి వెళ్తున్నాను. నాతో పాటు వచ్చేదెవరు? నాతో పాటు చచ్చేదెవరు? నాతో పాటు వచ్చి దాటి మరణాన్ని గెలిచేదెవరు? జై మహిష్మతే! అమరేంద్ర బాహుబలను నేను, అమరేంద్ర బాహుబలను నేను, అశేషమైన ఈ జన మన ప్రాణ సైన్య సంరక్షకుడిగా, యుద్ధ రంగంలో మహాసైన్య అధ్యక్షుడిగా నా ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తప్పు చేసావు దేవసేన. ఆడుదని ఒంటి మీద చేయి పడితే నరకాల్సింది వేలు కాదు, తల. ఇది ఈ డైలాగ్స్ని సరదాగా మన వాళ్ళు చెప్తే ఎలా ఉంటుంది. ముందుగా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, ఎలా చెప్తారు
అండ్ మరి హీరోగా పార్టిసిపేషన్ చేస్తున్నారు ఓకే ఆడిషన్ ఆడిషన్స్ చంద్రబాబు గారు వచ్చారు. మరణం తమిళ్లో ఏది మరణం, మన తల్లిలో మరణించినటువంటి నేర్చడు ఏ రోజు మన కలదంగా నిలబడి తిరుగుతున్నాడు. ఆ మాదిరిగా ముందు పోతే తమ్ముళ్ళు ఒకటే చెప్తున్నాను, వాడిని గుండె చీల్చి రక్తం దాగి ఎప్పటికైనా మరి అధికారంలోకి రావాలి, మహిష్మతి సామ్రాజ్యానికి ఒక గొప్ప వెలుగు తీసుకురావాలి. ఎవరి చేతిలో ఉంది చెప్పండి తమ్ముళ్ళు, మీ చేతిలోనే ఉంది. అదే మాదిరిగా ముందు పోవాలని మనస్ఫూర్తి తెలియజేస్తూ మహాసేన ఏది మరణం ఆ విధంగా ఆ మాదిరిగా ముందు పోవాలి అని తెలియజేస్తూ జై జన్మభూమి. ఆయన వెంటనే ఈ విధంగా ఆయన వేరియేషన్లో ఈ డైలాగ్ చెప్తారు. ఈ తర్వాత రోసీ గారు వస్తారు. రోసీ గారు మరణమా ఏదయ్యా మరణం, కూర్చో పెద్ద పుడింగిరా మీరు. ఇలాంటి డైలాగ్లో అసెంబ్లీలో చెప్పేసా, నా పంచంత అనుభవం లేదు, నన్ను హీరోగా పెడతారా, నా పక్కన అనుష్కని పెడతారా, ఆవిడ వయసు ఎక్కడ నా వయసు ఎక్కడ, బుద్ధి లేకుండా మాట్లాడతారు. మహాసేన ఏది మరణం, మన తల్లిలో మరణించుకుంటే ఆ నీచులు మన కళ్ళ దగ్గర నిలబడుతున్నప్పుడు వాడి తలని పసి 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 అని అరగకుండా వెనకెళ్ళకి వచ్చేసారు ఈ పనికి మాలలో. వీడి పెద్ద పుడింగా, వీడి సైన్యమా, ఇది మహిష్మత, ఆ కూర్చో పెద్ద పుడింగలాగా మాట్లాడుతున్నారా. ఈ విధంగా రాజశేఖర్ గారి వేరియేషను ఆయన ఈ డైలాగ్స్ తీసుకుంటూ పోతే ఎలా ఉంటుంది. అండ్ తర్వాత హనుమంతరావు గారు అరే బాబు ఎదురా మరణం, మన అర్జున్ రెడ్డి సినిమా వచ్చింది, ముద్దే పెట్టుకుంటే ఎవరూ మాట్లాడలేదు. అరే ఇప్పుడు దీని గురించి మాట ఎదురా బాబు మరణం, మన తల్లిలో మరిచిన వంటి నీచుడు వాడికి ఎదురుగా నిలబడి అరే ఏదో చేసుకుడు మరణం, అరే ఎందుకంటే మనం ఏమి చెప్తావు రాబాయ్, అరే ఏదో మాట్లాడుతున్నావు మాట్లాడుకుంటు రాబాయ్, నేను మాట్లాడుతావు కదా ఏదైనా సరే కాంగ్రెస్ మరణం మరణం ఆ విధంగా అలా హనుమంతరావు గారి అలా ఇలా అంటే ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే చాలామంది యొక్క వాయిసెస్ని మనం తీసుకొని చేయొచ్చు అనమాట. అండ్ ఈ డైలాగ్స్లో ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క మాదిరిగా చెప్పుకుంటూ పోతే ఎలా ఉంటుంది. ఇదే డైలాగ్స్ని మన ఫైనల్గా నరేంద్ర మోడీ గారు వచ్చి చెప్తే ఎలా ఉంటుంది. నాకు యాక్చువల్లీ హిందీ రాదు, కానీ హిందీలో కన్వర్ట్ చేస్తున్నా ఇదే డైలాగ్ని. ఓకేనా, తప్పుగా అనుకోబాకండి, కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. బాయర్ బహనోం ఏది మరణం, మే హిందుస్థాన్ के लिए स्वच्छ भारत को मैं 500 नोट रद्द है, महिष्मति साम्राज्य को मरणम है. ఈ విధంగా నరేంద్ర మోడీ గారు ఫినిషింగ్లోకి వచ్చి అలా పొలిటీషియన్స్ వాయిస్ని కొంతమంది ఇమిటేట్ చేయొచ్చు మేడం. క్రేజీ అండి అసలు. థ్యాంక్ యూ సో మచ్. అసలు అప్పటి నుంచి నాన్ స్టాప్ గా ఇంతగానో ఎంటర్టైన్ చేసినందుకు. మీరు ఫ్యూచర్ లో ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో అవి మీకు ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే యోయో టీవీ ప్రేక్షకులందరికీ, ఇంతవరకు మిమిక్రీని చూసిన ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని మిమిక్రీ అప్డేట్స్ కోసం అలాగే మరిన్ని యొక్క వార్తల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి యోయో టీవీ. అండ్ పక్కన బెల్ బటన్ నొక్కండి అండ్ నోటిఫికేషన్స్ పొందండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ఆల్ రౌండర్ రవి. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.